హాయ్ మాస్టర్స్, నమస్తే. ఎస్విపిఎంసి డిజిటల్కి వెల్కమ్ మాస్టర్స్. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్విపిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న జయలక్ష్మి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్విపిఎంసి డిజిటల్ యూట్యూబ్లోను, జూమ్లోను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్విపిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్టర్స్. ఎస్విపిఎంసి డిజిటల్ ఆత్మజ్ఞాన సందేశాలు సీజన్ 3 అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మాస్టర్స్. 108 రోజుల ధ్యాన యజ్ఞంలో భాగంగా ఈరోజు మనం 67వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం మెడిటేషన్ చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు మనకి జ్ఞానాన్ని అందివ్వడానికి ఏంజల్ స్వాతి గారు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు. ప్రేమతత్వము అనే టాపిక్తో మేడం గారు వచ్చి ఉన్నారు. మేడం గారిని ఎస్విపిఎంసి డిజిటల్ సరస్వతి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మ్యామ్. ఆ సాటిస్ఫాక్షన్ కొంచెం సేపు ఉంటుంది ఏదైనా పని చేస్తుంటే. బట్ మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలుసా? ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోవటానికి, నిజమైన ప్రేమతత్వం అనే దానికి నా స్టైల్లో నేను తెలుసుకున్న కొంత జ్ఞానాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు కొన్ని విషయాల్ని. అది ఏంటి అంటే, మొట్టమొదటిది ప్రేమతత్వంలో స్వీయ ప్రేమ అన్నాం కదా! ఈ స్వీయ ప్రేమ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. అంటే ఏంటి అసల? మనం అంటే నేను, నా యొక్క ఎమోషన్స్, నా యొక్క డిజైన్, నా యొక్క పర్పస్, నేను చేసే పనులు, నాకు సంబంధించిన వ్యక్తులు, నా యొక్క గోల్స్ అన్నీ వస్తాయి దీంట్లోకి. నా యొక్క శరీరంతో సైతం అన్నీ వస్తాయి. ఎందుకంటే నేను క్రియేట్ చేసుకొని వచ్చిందే ఇది. ఈ శరీరం కానీ, ఈ రూపం కానీ, ఈ సిట్యుయేషన్స్ కానీ, ఈ వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, పరిసరాలు కానీ. మరి నేను క్రియేట్ చేసుకున్న వాటిని నేను రెస్పెక్ట్ చెయ్యలేకపోతే, అంటే నన్ను నేను గౌరవించుకోలేకపోతే, మనం యూజువల్‌గా ప్రేమ కంటే రెస్పెక్ట్‌ని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. గమనిస్తున్నారా మీరందరూ? తెలుసో తెలియకో అందరము ఒక గౌరవాన్ని, ఒక కంఫర్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ప్రేమ అంటే ఒక కంఫర్ట్. ఎదుటివారి యొక్క స్వేచ్ఛని అనుసరించి వాళ్ళకి చేసుకోగలిగేటట్టు వాళ్ళ ఇష్టాన్ని అనుసరిస్తూ వాళ్ళు చేసుకోగలిగేలాగా వాళ్ళకి వదిలేయాలి ఏదైనా పని జేసుకోటానికి. ఆ స్వేచ్ఛని వారు స్వేచ్ఛాయుతులు అనేటటువంటి ఎరుకతో మనముండి, వారికి ఆ స్వేచ్ఛని ఇవ్వగలగడము ప్రేమ అంటే. ఓకే. ఎదుటి వారికిస్తాం బానే ఉంది. ఫ్రీ విల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి. మన సంగతేంటి? మనము రెస్పెక్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ మనల్ని మనం గౌరవించుకోకుండా ఎదుటి వారి నుంచి మనం గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇది జరుగుతుందా? యూనివర్సల్ లాస్‌లో లేదిది. వ్యతిరేకం. కదా! ఏది కావాలంటే అది ఇవ్వాలి. ఏదిస్తే అదే 10% రిటర్న్ ఒస్తోంది. ఇది మనకి తెలిసినప్పటికీ స్వీయ ప్రేమని పూర్తి స్థాయిలో డీపర్ లేయర్స్‌లో నుంచి మనము అనుసరించటం అనే విషయాల్లో కొన్ని సార్లు ఫెయిల్ అవుతున్నాం. అంటే చాలా ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతున్నాం. అలా చెప్తే బాగోదని ఇలా చెప్తున్నానంతే. కదా! మనకి మనము రెస్పెక్ట్ ఇచ్చుకోలేకపోతున్నాము. దేనికి? మన ఫీలింగ్స్‌ని, మన ఎమోషన్స్‌కి, మన ఆశలకి, మన ఆశయాలకి రెస్పెక్ట్ ఇస్తున్నామా? ఇచ్చి దాని కోసం పూర్తి స్థాయిలో పని చేస్తూ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం చాలా ఈజీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకుంటారు. ఈరోజు నేను పులిహోర ఇష్టం అంటాను. నన్ను ఇంప్రెస్ చేసేయాలని మా వాళ్ళందరూ పులిహోర తెస్తారు. కొద్ది రోజులకి తిని నాకు మోసటేసేస్తుంది. ఆ తర్వాత నాకు పులిహోర కాదు గులాబ్ జామ్ ఇష్టం అంటాను. అప్పుడేమైపోతుంది? వాళ్ళు నెక్స్ట్ డే పులిహోర చేసుకొస్తారు. అయ్యో! నా టేస్ట్ మారిపోయింది. ఇప్పుడు నాకు గులాబ్ జామ్ ఇష్టం. ఎట్లా? గులాబ్ జామ్ కోసం ప్రాకులాడతారు మళ్ళీ. అంటే ఇంప్రెసింగ్ అదర్స్ ఇది మనం ఇక్కడ పెద్దగా మనకి నష్టం జరిగిపోయేది ఇక్కడే. వేరే వారిని ఇంప్రెస్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం అంటే ఔట్ ఆఫ్ లవ్వే అది కూడా. అంటే మన వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఈ ఇంప్రెస్ చేయటం అనేది ఒక ఒకానొక పద్ధతి.
అంటే మనకు తెలిసిన పద్ధతుల్లో ఇదొక పద్ధతి. బట్ నిజమైన ప్రేమని మనకి మనం అందించగలిగినప్పుడు, అందులో నుంచి వచ్చే ఒక ఎసెన్స్‌ని షేర్ చేయటం సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్‌ని పట్టుకుని అందరికి షేర్ చేయగలగాలి. అప్పుడు మీ ఆరాలోకి ఎంటర్ అవుతూనే మీరేమి స్పెషల్‌గా ప్రేమను కురిపించక్కర్లా. మిమ్మల్ని చూస్తుంటేనే, మీతో మాట్లాడుతుంటేనే, మీ ఆరాలోకొస్తేనే చాలా హ్యాపీగా వాళ్ళ హార్ట్ చక్రాస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఈ లాజిక్ మనకు తెలియక ఎంత కష్టపడి గుడ్డు చాకిరీ చేస్తాం. వాళ్ళతో మాటలు తింటాం. ఎందుకు మనం ఎంత గుడ్డు చాకిరీ చేసినా మాటలు తింటున్నామో తెలుసా? ఎదుటి వారిని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. ఏదో ఒక రకంగా గడ్డి పెట్టేస్తారు ఆళ్ళు మనల్ని. ఇంత చేశానే లబోదిబోమని గుండెలు బాధేసుకుంటుంటాం మనం. కదా! ఇది జరుగుతుంది కదా! అందరి లైఫ్‌లో. ఇదెందుకు జరుగుతుంది అంటే సెల్ఫ్‌గా మనల్ని మనం లవ్ చేసుకోకపోవటం వల్ల. ఇదెందుకు? దీనికి దానికి కనెక్షన్ ఏముంటుంది? లింక్ ఏముంది అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను ప్రేమించుకోవాలి. ఇది మనము సరిగ్గా చెయ్యలేనప్పుడు ఏమవుతుంది? మన హార్ట్ చక్రాలో బ్లాక్స్ వైస్ వర్సా. ఏమవుతుందంటే మన హార్ట్ చక్రాలో బ్లాక్స్ ఉండటం వల్ల మనం ప్రేమతత్వాన్ని కలిగి ఉండలేము. ఈ ప్రేమతత్వం లేకపోవటం వల్ల హార్ట్ చక్రాలో బ్లాక్స్ అవుతూ ఉంటాయి. వైస్ వర్సా 2 అటు ఇటు, ఇటు అటు కనెక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అది, దానివల్ల ఇది. అయితే ఎప్పుడు మన హార్ట్ చక్ర బ్లాక్ ఉంది అని ఎలా తెలుసుకోగలుగుతాం? అన్ని పనులు బానే చేసేస్తున్నాం. అందరితోని ప్రేమగా ఉంటున్నాం. అప్పుడప్పుడు ఎవరెవరొక్కళ్ళతో చీవాట్లు తినేస్తా ఉంటే ఎంత కష్టపడి వాళ్ళకి అన్నీ చేసినా అయిపోతుంది మన పని. ఎందుకిట్లా జరుగుతుంది అంటే, మన హార్ట్ చక్రాలో బ్లాక్స్ ఉన్నాయని ఎలా తెలుసుకుంటున్నాం? ఒకటి, మనం మంచి కోసం వెళుతున్నా ఏదో ఒక చెడు ఎదురవుతుంది. అంటే మన మనసులో అసలు చెడు ఉద్దేశమే ఉండదు. పూర్తి పాజిటివ్‌గా ఎళ్ళిపోతాం. చక్కగా కళ్ళు మూసుకొని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎళ్ళిపోతాం. బట్ అక్కడ ఏదో బిస్కట్ అయిపోతుంది. మనకు గడ్డి పెట్టేస్తారు జనాలు. మనము లబోదిబో గుండ్లు పెట్టుకొని ఏడ్చేసి, ఓయమ్మో! నేనసలు ఇలా అనేకోలేదు. వాళ్ళెందుకో నన్ను అపార్థం చేసుకున్నారు. ఇదెక్కడ? నీ హార్ట్ చక్రాలో బ్లాక్ ఉండటం వల్ల ఇది జరుగుతుంది. ఓకే. ఇంకొక విషయం మనల్ని అన్ మనం అన్ మనం అందరితో మంచిగున్నాం. అందరితో ప్రేమగా ఉన్నాం. అలాగే అందరూ ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేసి, మనం మన విషయాలు ఏవో ఒకటి చెప్పుకోవడం కానీ, ఏదో ఒక రకంగా ట్రస్ట్ ఇష్యూస్ ఫార్మ్ అయిపోతాయి. అంటే మనం మాట విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, ఇంకేదైనా ఒక విషయంలో మోసగింపబడుతుంటాము. ఎంత నమ్మాను వాళ్ళని. అయిపోయింది నా పని అనుకుంటాం. అది ఏ విషయమైనా అవ్వనివ్వండి. వాళ్ళని నమ్మి ఏదో మాట చెప్తాము. వాళ్ళని నమ్మి ఏదో చెప్పుకుంటాం. వాళ్ళని నమ్మి ఇంకేదో చేస్తాం. మోసపోతూ ఉంటారు. అది ఏ రకంగా అయినా అది వైఫ్ అండ్ హస్బాండ్ అవ్వనివ్వండి, సిబ్లింగ్స్ అవ్వనివ్వండి, ఒక రిలేషన్ అవ్వండి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అవ్వనివ్వండి, అది పేరెంట్స్ అవ్వనివ్వండి. ఎంత నమ్మానో మోసపోయానంటారే! ఇది కూడా హార్ట్ చక్ర బ్లాక్ కింద వస్తుంది. ఓకే. అంటే మనం మనల్ని ప్రేమించుకోకుండా ఎదుటి వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల ఇదొక నెగెటివ్ మనం గమనించాల్సిన అంశం ఇక్కడ. అంటే ఇలా జరుగుతుంది అంటే మనము మన వైపు ఫోకస్ చెయ్యాలి. మనల్ని మనం ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మనం గమనించాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అసలు హార్ట్ చక్ర ఏంటి? ఎందుకు ఇది అసల? ఇప్పుడు నేను అంటే ఎక్కడ చూపిస్తున్నాను? నేను. నేను అని చెప్పక్కర్ల. ఇలా ఇలా అంటే చాలు. నేను అని చెప్తున్నట్టు కదా! నేనని ఇక్కడ డైరెక్ట్‌గా మన బాడీ చూపిస్తుందే. దీనికి చాలా ఇదిగా దీనికేం లాంగ్వేజ్ అక్కర్లే. ఎలా అంటే నేనని అందరికి అర్థమైపోతుంది. యూనివర్సల్ లాంగ్వేజ్‌లో చూపిస్తుంది మన బాడీ. బట్ నేనంటే ఇక్కడున్నాను. నా లోపల నేనున్నాను అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మన లోపలున్న మనల్ని మనం చూసుకొని, మనతో మన పరిచయాన్ని, మనతో మన అనుసంధానాన్ని, కనెక్టివిటీని పెంచుకుంటూ, మనకి ఏది ఇష్టం, మనకి ఏది కాదు, మనం ఎదుటి వాళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నామా, వేరే వాళ్ళ కోసం బ్రతుకుతున్నామా, నా కోసం నేను బ్రతుకుతున్నానా, ఇక్కడ నేను సాటిస్ఫై అయ్యేలాగా జీవిస్తున్నానా లేదా, అనేది చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తా. చేసి నా గురువుతో కనెక్ట్ అవ్వాలనుకుంటా. ఎక్కడి నుంచి అవుతావు? ఇక్కడి నుంచి. నాతో నేను కనెక్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి. యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి. ఇక్కడ ఎన్నో బాధలతో, ఎన్నో అంశాలతో
పొర మీద పొర, పొర మీద పొర మనం కొన్ని తప్పవు గదా! పొరలు వేసుకోవాలి కదా! వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల చూసి, అయ్యో! వాళ్ళకి అట్లా నచ్చదు, వీళ్ళకి ఇట్లా నచ్చదు, ఇలా ఉంటే ఏమవుతుందో, అలా ఉంటే ఏమవుతుందో అని ముసుగులు, ముసుగులు, ముసుగులు వేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యానే తిరగాలనుకుంటాం. ఫ్యాన్ వేస్తాం. కానీ దాని మీద ఒక 5, 6 లేయర్స్ వేస్తాం. అది తిరుగుతుందా? తిరగదు. ఇక్కడ మన హార్ట్ చక్ర పరిస్థితి కూడా ఇదే. దీనికి తోడు చాన్నాళ్ళు నాన్ వెజ్ తిని ఉన్నాం మనం. ధ్యానం చేయలేదు. పైగా వెల్లుల్లిని గూడా తిన్నాం. ఇప్పటికి ఎవరైనా వెల్లుల్లి తింటున్న వారు ఉండి ఉంటే గనక ఈ విషయాన్ని తెలుసుకోండి. వెల్లుల్లిని ఈ భూమి పైన ఉండేటటువంటి నెగెటివ్ మాస్టర్స్ అనేటటువంటి వారు క్రియేట్ చేశారు. కాబట్టి ఆ నెగెటివ్ మాస్టర్స్ ఉద్దేశ్యం ఏంటి? ఇక్కడున్న వాళ్ళందరూ అంటే 12 డీఎన్ఏది 2 డీఎన్ఏకి డ్రాప్ అయ్యామని అంతా చెప్తూ ఉంటారు గదా! అలా ఉన్న మనము గాడ్స్‌గా ఉన్న మనము మళ్ళీ రాక్షసులుగా మారిపోయి మాంసాహారం అంతా తినటం ప్రారంభించిన తర్వాత ఎంతోమంది గురువులు వాళ్ళు వీళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ భగవంతులుగా మార్చడానికి ఎన్నో రకాల సాధనలు అన్నీ పెట్టారంట. అప్పుడు ఈ నెగెటివ్స్ వాళ్ళేమనుకున్నారు, అమ్మో! ఇలా ఉంటే వీళ్ళందరూ గాడ్స్ అయిపోతారు. ఇలా కాదు అని చెప్పి వెల్లుల్లిని ప్లాంట్ చేసి, దీన్ని కూడా ఏమని చెప్పారు? మీ హార్ట్‌కి చాలా మంచిది అని చెప్పారు. అప్పుడు మనం ఏం చేస్తాం? 2 వాడే కాడ 4, 5 దంచి వేసేస్తాం. అదేం చేస్తుంది? మనలో తమో రజో గుణాలను పెంచుతూ, మనలో ఉండేటటువంటి ప్రేమతత్వాన్ని, ఆరాధించే భావనని, కృతజ్ఞతా భావనని, ఈ పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ జనరేట్ అయ్యే హార్ట్ సెంటర్ మీద ఎగ్జాక్ట్‌గా పడుతుంది. అలా పడి 5లో తిరగాల్సిన ఫ్యాను 4, 3, 2, 1 తిరగనా వద్దా? తిరగనా వద్దా? అని స్పిన్ అవుతూ ఉంటుంది. ఎందుకండి? మనల్ని మనం చూసి నిష్కల్మషంగా అద్దంలో చూసుకొని నవ్వుకోగలమా? ఎదుటి వారిని చూస్తూ అరే! అది నేనే అనే భావనతో వారిని చూస్తూ లోపల నుంచి నవ్వగలుగుతున్నామా మనస్ఫూర్తిగా? ఎన్నో ఇంప్రెషన్స్ వారి పైన మనకి ఎన్నో ఇంప్రెషన్స్. సరికాని ఇంప్రెషన్స్. సరి అయిన ఇంప్రెషన్ ఏంటో తెలుసా? నిజంగా ధ్యానం చేసి పరిపూర్ణంగా ప్రేమతత్వాన్ని అనుభూతి చెందిన ప్రతి హృదయంలో జనరేట్ అయ్యే ఒక ఎమోషన్ గురించి చెప్పనా? ఎదుటి వారిని మన నుంచి వేరు చేసి చూడరాదు. అది నేనే. ఈ నేను, ఈ నాకు ఏదో చెప్తున్నాను. దానిని గనక మనం చూడగలిగితే ఈ ప్రాబ్లమ్సే ఉండవు. అప్పుడు మనము మన ఇంట్యూషన్‌ని వినగలుగుతాము. అయితే ఈ హార్ట్ చక్ర ప్రాపర్‌గా రొటేట్ అవ్వటం స్టార్ట్ చేస్తే, అది కరెక్ట్‌గా రొటేట్ అవుతుంటే, అరే! ఈ విశ్వమంతా నేనేగా అనే సత్యం అర్థమవుతది. ఇది పూర్తిగా అర్థం అవ్వట్లేదు అంటే, దీని మీద మనం వర్కౌట్ చేసుకోవాలి. ఎలా వర్కౌట్ చేసుకోవాలి అంటే, ఒకటి సన్ గేజింగ్. కొన్ని కలర్స్ రూపంలో, కొన్ని ఫుడ్స్ ఇవన్నీ చెప్తాను. దాని రూపంలో మనం మన ప్రేమతత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి కృతజ్ఞతా భావన. దీని గురించి తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ మనం చేయవలసింది ఏమిటి అంటే సన్ గేజింగ్. ఇప్పుడు చూడండి 4 అయింది. 4, 4:30 అవుతదనుకోండి. ఈ సెషన్ అయిపోంగానే వెళ్ళి హాయిగా కళ్ళు మూసుకొని సన్ దగ్గరికి వెళ్ళి సన్ సెట్ అయ్యేటప్పుడు చక్కగా నించొని హాయిగా సన్ అట్లా కొంచెం చూసి కళ్ళు మూసుకొని హాయిగా ఆ సన్‌తో కనెక్ట్ అవ్వండి. ఇక్కడి నుంచి నేను కనెక్ట్ అవుతున్నా. కళ్ళెందుకు మూసుకోమంటున్నానంటే, ఒకటి మనం చూడలేము డైరెక్ట్‌గా. ఇక్కడి నుంచి కొంచెం చూసి ఆ రూపాన్ని ఇక్కడ నిలపండి. నిలిపి ఇక్కడి నుంచి సన్‌తో చూడండి. సన్‌ని ఆరాధించండి. సన్‌ని అనుభూతి చెందండి. ఆ సన్ నుంచి వచ్చే లవ్ వైబ్రేషన్స్ అంతా మన యొక్క హార్ట్ సెంటర్‌ని క్లెన్స్ చేసే హైలీ ఎనర్జీ ఉంటది సన్ దగ్గర. హార్ట్ సెంటర్‌ని మొత్తం క్లీన్ చేసేస్తది. ఎన్నెన్ని చెత్తలు మనం పెట్టుకొనొచ్చామో, ఎన్నెన్ని ముసుగులు వేసుకున్నామో, వాటన్నింటిని ఆ బ్యూటిఫుల్ పవర్‌ఫుల్ సన్ ఎనర్జీ అంత చక్కగా మనకి ఆ సన్ మనకి క్లెన్స్ చేస్తది. దీనికొక ఉదాహరణ కూడా చెప్తాను. అయితే నేను 2012, 13 దీంట్లో 9 నుంచి హాస్టల్‌లో ఉండేదాన్ని హైదరాబాద్‌లో.
అప్పుడు డైలీ సన్ గేజింగ్ చేసేదాన్ని. సో, మార్నింగ్ లేచి వెళ్ళాలి గదా! కొంచెం లేట్‌గా పడుకునేదాన్ని. సో, లేట్‌గా లేచే అలవాటుంది నాకు కొంచెం. సో, నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతే సన్ ఇంకా వచ్చేవాడు కాదు. కొన్ని బిల్డింగ్స్ అడ్డుండేవి. అప్పుడు అంటే కొంచెం చలికాలం అలా ఉంటే కొంచెం బిల్డింగ్స్ అడ్డుండేవనమాట. వర్షం ఏదైనా పడుతూ ఉన్నా, అప్పుడు పైన పడుకోలేం కాబట్టి కింద నుంచి ఎళ్ళేదాన్ని. అలారం పెట్టేసుకొని లేచి సన్ గేజింగ్ కోసం వాటర్ బాటిల్ పట్టుకొని ఎళ్ళిపోయేదాన్ని పైకి. ఎళ్లి తీరా చూస్తే సన్ అప్పటికి ఇంక వచ్చేవాడు కాదు. నేనా కష్టపడి మొత్తుగా లేసి తూలుతూ వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి, "అయ్యో! నువ్వింక రాలేదా?" అని చెప్పి అప్పుడు ఒకరోజు నైట్ పడుకునేటప్పుడు చెప్పా. "చూడు నా నిద్రనంతా ఇది చేసుకొని నీ కోసం వస్తున్నాను. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే వస్తాను నీ దగ్గరికి. సో, నేను నా నిద్రంతా ఇది చేసుకొని వస్తున్నాను కదా! నన్ను నువ్వు కరెక్ట్‌గా నేనొచ్చేటప్పటికి నువ్వు అలా బిల్డింగ్ పైన నుంచొచ్చి నాకు కనపడేలాగా వచ్చేటప్పుడు నన్ను లేపు" అని చెప్పి పడుకున్నా. ఓకే. పడుకున్నాను. మార్నింగ్ అయింది. నేను అలారం గూడా పెట్టలా. నైట్ చెప్పేసాను కదా సన్‌కి. అందుకని నేను పడుకుండి పోయా. చక్కగా పొద్దున్న నాకు వాయిస్ వినిపిస్తోందా, "ఇంకొచ్చాను రండి. వచ్చేస్తున్నాను రండి, రండి" అని. ఓహ్! సరే అయితే వస్తున్నావు గదా! అని చెప్పి గబగబా మళ్ళీ లేచి ఊగుతూ వాటర్ బాటిల్ పట్టుకొని పైకెళ్ళేటప్పుడు నేనిలా పైకెళ్తున్నాను. అలా వస్తున్నాడు బిల్డింగ్ పైనుంచి సన్ను. వచ్చి "అబ్బా! వెరీ గుడ్. థాంక్స్. లవ్ యూ" అని చెప్పి నేనలా చూస్తూ మైమర్చిపోయి మాట్లాడుతుంటే సన్ ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా అసలు మీకు? ఎన్ని కబుర్లు చెప్తాడంటే మరి మీకింక వేరే ఫ్రెండ్స్ అక్కర్లేదు. నేచర్‌లో అంత ఉంది. ఎన్ని కబుర్లు ఎక్కడ లేని ఒక ఇద్దరు పాత ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటది? ఎక్కడ లేని విషయాలు కవర్ చేసేస్తామా? అన్ని విషయాలు కవర్ చేస్తాడు. అన్ని కబుర్లు చెప్పుకొని ప్రశాంతంగా దిగేదాన్ని కిందకి నేను. హాయిగా వాటర్ తాగుకుంటూ, సన్‌ని చూస్తూ, ముసి నవ్వులు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ఎంత అనుభూతి నా హార్ట్ చక్ర అంతా లోపలంతా పరవశించిపోయి, నాతో నేను చాలా స్ట్రాంగ్ కనెక్టివిటీలో ఉండడానికి నాకు నా హార్ట్ సెంటర్ అండ్ ఆ సన్ చాలా హెల్ప్ చేసాయి. ప్రేమతత్వం పొంగిపోతూ ఉంటుంది. మనం ఎంతిస్తుంటామో ఇంకా మనలో ఆ ఇచ్చే తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని ఫీల్ అవ్వడమే కాదు, అందరికి షేర్ చేసే తత్వం చాలా పెరిగిపోతుంది. మన ఆరాలో గూడా. అంతా ఎనర్జీస్. సో, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా మీకి కాస్త టైం దొరికినా, సన్ దొరికాడంటే వదలకండి. ఫస్ట్ థింగ్. ఓకే. రెండవది పింక్ కలర్. లేత గులాబీ రంగు. ఈ కలర్‌లో ఉండేటటువంటి లేడీస్ అయితే బ్లౌజెస్ ఆర్ ఇన్నర్ వేర్స్ పింక్ కలర్ దొరికితే వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ బటన్ పెట్టుకునే ప్లేస్‌లో మన హార్ట్ చక్ర ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ చెస్ట్ పార్ట్ అంతా కవర్ చేస్తుంది. ఆ చెస్ట్ పార్ట్‌కి సంబంధించి ఆడవాళ్ళకి బ్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఆహ్, తల్లులుంటారు. పిల్లలకి పాలిచ్చే తల్లులకి కొన్ని సార్లు పాలు గడ్డ కడుతున్నాయి అంటారు కదా! అది హార్ట్ చక్రాలో ప్రాబ్లమ్ ఉండటం వల్ల. తర్వాత హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ బీట్ లేదా కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కదంటే హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ వాల్స్ ఇలా అయిపోయినాయి, అలా అయిపోయినాయి. ఇలాంటి ఇష్యూస్, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా హార్ట్ సెంటర్‌లో తేడాలుంటే వస్తాయి. కాబట్టి సన్ గేజింగ్ ఈస్ ద బెస్ట్. అలాగే పింక్ కలర్ బ్లౌజెస్ కానీ, పింక్ కలర్ ఇన్నర్స్ కానీ వేసుకోవటం వల్ల అది మీ హార్ట్ చక్రాన్ని చక్కగా స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. ఓకే. అలానే క్రిస్టల్స్‌లో ఇదిగో ఇది. ఈ పింక్ కలర్ హార్ట్ షేప్‌లో ఉంది గదా! ఈ పింక్ కలర్ క్రిస్టల్ రోజ్ క్వార్ట్జ్ అంటారు దీన్ని. ఈ రోజ్ క్వార్ట్జ్ అనే ఈ క్రిస్టల్ చాలా బ్యూటిఫుల్‌గా మన హార్ట్ సెంటర్‌ని ఓపెన్ చేయటానికి, మన హార్ట్ సెంటర్‌ని క్లెన్స్ చేసుకోవటానికి చాలా బ్యూటిఫుల్‌గా హెల్ప్ చేస్తుంది. దీంట్లో రాక్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇలా షేప్స్ ఉంటాయి. రౌండ్ బాల్స్ ఉంటాయి. బ్రేస్లెట్స్ ఉంటాయి. వాటెవర్ బట్ ఒక మంచి క్వాలిటీ అండ్ ప్రోగ్రామ్డ్ క్రిస్టల్స్ వాడటం వల్ల కూడా చాలా చక్కటి రిజల్ట్స్ మనం చూడొచ్చు. అలాగే స్వీట్ చిన్నపాటి స్వీట్ ఇంతన్నా చాలు. అది మీరు తినటమో లేదా అప్పుడప్పుడు మీకు మనసు బాలేనప్పుడు మీ బడ్జెట్‌లో ఏదో తక్కువలో ఏదైపోతే అది సింపుల్‌గా తక్కువ టైంలో అఫోర్డబుల్‌గా ఏదైపోతే అది స్వీట్ చేసి ఊరికే అందరికి తలా ఒక స్పూన్ పెట్టండి. మీ చేతులతో మీరే పెట్టండి. మీరు భోజనానికి వెళ్తారు కదా! ఎక్కడైనా భోజనాలు వడ్డించటానికి వెళ్తారు కదా! అప్పుడు కూడా స్వీట్‌ని వడ్డించండి.
అది ఆటోమేటిక్గా మన హార్ట్ సెంటర్ని, అంటే ఏంటి, స్వీట్ హార్ట్ సెంటర్ని యాక్టివేట్ చేయటానికి, స్టిమ్యులేట్ చేయటానికి ఉపయోగపడేటటువంటి టేస్ట్ అన్నమాట స్వీట్ అనేది. అది ఎప్పుడైతే మనం ఇస్తున్నామో వాళ్ళ హార్ట్ సెంటర్ని ఓపెన్ చేయాలన్న ఉద్దేశము యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా అన్నాం అనుకో, దీనికి ఏం లాంగ్వేజ్ తో సంబంధం లేదు కదా. ఇలా అన్నామంటే ఆటోమేటిక్గా ఎదుటి కూడా నమస్కారం చేయాల్సిందే, చచ్చినట్టు ఆప్షన్ లేదు. అంటే దాని అర్థం ఏంటి, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, అంతేనా? అలాగే యూనివర్సల్ సిగ్నల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. స్వీట్ వడ్డిస్తాం అంటే ఎదుటి వారి హార్ట్ చక్రాన్ని యాక్టివేషన్ మనం కోరుకుంటున్నట్టు. అప్పుడు ఏం జరుగుతుంది, మన హార్ట్ చక్ర కూడా యాక్టివేషన్ జరుగుతుంది. కాబట్టి స్వీట్ వడ్డించటము, ఏదైనా మీకు కుదిరినంతలో పిల్లలకో ఎవరికో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో జస్ట్ ఒక్కొక్క స్పూన్ అన్న స్వీట్ ఇవ్వటమో, లేదా ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, ప్రశాంతంగా కావాలి, మనసు బాగాలేదని అనుకుని ఒక్కొక్కసారి గుడికి వెళ్తాం మనం మెడిటేషన్ చేసుకోవడానికైనా. అట్లా వెళ్ళినప్పుడు కొద్దిపాటిదైనా చేసి అలా ఒక 4-5గురికి పంచిరండి. చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ మీద. ఓకే. అలానే వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండుండొచ్చు, ఉన్నా కూడా అన్‌కండిషనల్ గానే ఉండండి. ఇప్పుడు మల్లె పువ్వు సంపంగి వాసన ఇవ్వలేదు. రైట్? వారు వారి తత్వాన్ని చూపించారు. మరి మీరు మీ తత్వాన్ని మాత్రమే చూపించాలి. మనది ప్రేమ తత్వం. పత్రిజీ మనకి ఏం షేర్ చేశారు గుర్తుందా? ప్రేమ తత్వాన్నే షేర్ చేశారు. ప్రతి ఒక్కరికి వడ్డిచ్చారు. అలా ఎవరైనా గురువులు అలా దగ్గరుండి వడ్డించడం చూసారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను 2016 ఆర్ 17 అప్పుడు ధ్యాన మహాచక్రలో ఫస్ట్ ఏంజెల్ వర్క్షాప్స్ పెట్టారు సార్ నాకు. పెట్టించినప్పుడు నేను బాగా పేషెంట్స్ వచ్చేసేవారు. ఇక్కడేమో హై ఫ్రీక్వెన్సీ ఏంజెలిక్ ఎనర్జీస్ ఉండేవి. అక్కడ పేషెంట్స్ అందరూ అసలు చెప్పేవారు కాదు. చాలా ఘోరమైన పేషెంట్స్ వచ్చేసేవారనమాట. సో, దానివల్ల ఆ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అవ్వడము కొంచెం నేను డల్ అయిపోయేదాన్ననమాట. ఆరా అంతా వీక్ అయిపోయేది సెషన్ అయ్యేటప్పటికి. నేను నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటా ములుక్కొని ముసలిదానిలాగా ఎళ్ళేదాన్ని అక్కడ భోజనానికి. ఓపిక లేక కాస్త ఓపికొస్తదేమో ధ్యానం చేయటానికని జెప్పి. ఎళ్ళేటప్పటికి సార్ డైలీ అక్కడ భోజనశాలలో నైట్ కూర్చొని అలా చూసి, "ఏయ్! యూ కమ్ హియర్" అని పిలిచేవారు. పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఎవ్రీడే నన్ను హీల్ చేసేవారు. సార్ హీల్ చేస్తున్న సంగతి నా మనసుకు తెలుసు, సార్‌కి తెలుసు. ఆయనేమి చేతులు ఊపడు, ఏమీ చేయడు. ఆయన దగ్గరికెళ్ళానా సెట్. ఎవ్రీడే కూర్చోబెట్టేవారు. ధ్యాన మహాచక్ర జరిగినన్ని రోజులు ఎవ్రీడే పిలవటం, కూర్చోబెట్టడం, నా నీరసం అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ పంపించేవారు. ఈలోపు ఒక రోజు విపరీతమైన చలి, వణికిపోతా ఉన్నాను నేను. సారు ఏమైంది? అంటే ఏమో చాలా చలేసేస్తుందన్నా. ఎందుకంత చలేస్తుంది? అంత చలేం లేదే అన్నారు. ఏమో నాకేసేస్తుంది, చాలా వణికిపోతున్నాను. ఇలాగ షివరైపోతున్నా. షివరైపోతుంటే చలేసేస్తుందా? రసం తాగుదువు ఆగు అని చెప్పి రసం తీసుకొచ్చి చక్కగా ఇచ్చి, చీర్స్ కొట్టి, తాగిపించి, నా చలంతా తగ్గిన తర్వాత, నా ఎనర్జీ మొత్తం బ్యాలెన్స్ అయిన తర్వాత పంపించారు. ఎన్ని కోట్ల మందిలో మనం ఎవరమండి? ఎందుకండి పట్టించుకోవాలి మన గురించి? ఏంటంత గొప్ప మనం? సిన్సియర్‌గా మన వర్క్ మనం చేస్తున్నామే. ఆ ప్రేమతత్వం. ఇదెవరో పిల్ల బచ్చా అని అనుకుని ఉండుంటే సారు, ఆయన బాధ్యత తీసుకొని క్లాస్ పెట్టిచ్చారు సారే నాకు. అలా అక్కడ ఆ తెలియని హీలింగ్స్ కూడా సార్ వల్ల నాకు జరిగాయి. చాలా జరిగాయి. అంటే ఆయన ప్రేమతత్వాన్ని గమనించాలి ఇక్కడ మనకి. అందరికి చలుంటది గదా! ఎందుకు ఒకళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చి చేయించాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రేమతత్వము. ప్రతి ఒక్కరిలో ఉండే గాడ్‌ని చూడగలగడము. అలా చూడగలగాలంటే మొట్టమొదట నాలో ఉండే దివ్యత్వాన్ని నేను గుర్తించగలగాలి. ఈ ప్రేమతత్వాన్ని, అంటే ఈ దివ్యత్వాన్ని గుర్తించగలగాలి అంటే మనకి హెల్ప్ చేసేది ప్రేమ. ఈ ప్రేమ ఒక్కటే కొలమానమండి. మనలో ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని మనము యాక్టివేట్ చేసుకొని, ఒరేయ్! ఇంత ప్రేమ జనరేట్ అవుతుందా నా లోపల, కుప్పలు తిప్పలుగా ఉంది ప్రేమ అనే విషయం కానీ మనకు అర్థమైపోతే, అదే మనకి ప్రతి ఒక్కరిలో ఉండే భగవంతుడిని పరిచయం చేస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవటానికి ఇప్పటివరకు మనం పింక్ కలర్ క్రిస్టల్స్, రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ చెప్పినా, పింక్ కలర్ ఇన్నర్స్ వేసుకోమని చెప్పినా, తర్వాత స్వీట్ తినమని చెప్పినా, ఇవన్నీ హార్ట్ చక్రాకి సపోర్ట్ చేసేటటువంటి క్రిస్టల్స్ అండ్ కలర్స్. అలాగే మనం కృతజ్ఞత భావన, దీన్ని చాలా తక్కువ అంచనా వేసేస్తూ ఉంటాం.
కానీ మన ప్రేమతత్వం పెరగటాన్ని మనమే భగవంతుళ్ళమని మనకి మనమే ప్రూవ్ చేసుకోవడానికి, మనకి ప్రూవ్ అవ్వటానికి మనకొక సాక్ష్యం ఉండాలి కదా ప్రతిదానికి. ఐ యామ్ గాడ్ అంటున్నాం. నిజంగా ఐ యామ్ గాడ్ అనేలాగా అందరం వ్యవహరిస్తున్నామా? క్వెషన్ మార్క్. మనకు మనమే చూసుకోవాలి కదా! మళ్ళీ మనలోని కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, అసహనాలు, చిరాకులు, భయాలు, అపనమ్మకాలు, పైగా అబద్ధాలు. ఇంత లిస్ట్ ఉంటది మన దగ్గర. మనల్ని మనం వెనక్కి లాక్కోవటానికి ఇంత పెద్ద లిస్ట్‌ని మనమే పెట్టుకొనొచ్చాం. దీన్నంతటిని దాటి ఎన్నాళ్ళు ఈ మురికిలో ఉంటాం? ఒక్కసారి ఆ ట్రూ లవ్‌ని ఒక్కసారి ఫీల్ అయ్యి చూడండి. అలా ఫీల్ అవ్వడానికి మనం అనుకుంటాం, అమ్మా! ఇన్ని రోజులు మనం ఆయమ్మ మీద, ఈయమ్మ మీద చాడీలు చెప్పుకోవటము, మనిషిలా వెనక్కి తిరిగితే అందరం ఒక చోట గ్యాదర్ అవుతాం. మీటింగ్ అనో, ఏదనో. ఒక్కసారి ఒక అక్క అటు తిరిగిందా, ఇలా అనుకుని అక్క గురించి చెప్పేసుకుంటాం కదా! ఉంటది కదా యూజువల్‌గా. అంటే ఉన్న విషయాలే చెప్తున్నానిక్కడ. జరుగుతూనే ఉంటాయి. ఆ! చీర కట్టుకొచ్చింది, ఈ ఫోన్ ఏసుకొచ్చింది, అల్లా అది పెట్టుకొచ్చింది అంటనే ఉంటాం. ఒకళ్ళని గురించి మనం వారి వెనక మాట్లాడుతుంటే, మన వెనక 10 మంది మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. దిస్ ఇస్ ద యూనివర్సల్ లా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కవేళ మనం ఇలా చెయ్యకపోయినా మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? మన హార్ట్ సెంటర్ ప్రాపర్‌గా లేదు. దానిని మనము బ్యాలెన్స్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఈ ఆనపనసతి చేయటం వల్ల చాలా హార్ట్‌లో క్లెన్జింగ్ అంతా బ్యూటిఫుల్‌గా జరుగుతుంది. దాంతో పాటుగా సరియైన సాధనతో పాటుగా కృతజ్ఞత అనే దాన్ని ఇది చేయండి. అంటే పాజిటివిటీని ఎక్కువ అలవాటు చేసుకోవడం. ఒకటి ఎలా పాజిటివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృతజ్ఞత అనే దానికి భూమాతని గొప్ప ఎగ్జాంపుల్‌గా నేను చెప్తా. మనం ఇన్ని రోజులు భూమాత అంటే మనకి ఏదో ఉందిలే భూమాత, భూమాత అంటున్నాం అంతే. నిజంగా హార్ట్‌ఫుల్‌గా అంటున్నామా? హార్ట్‌ఫుల్‌గా తెలుసా ఆమె గురించి మనకి? తెలీదు. అయితే భూమాత అన్‌కండిషనల్ లవ్‌కి పెట్టింది పేరు. సహనం, ఓర్పు భూమాత అంత ఓర్పు, సహనం అంటారే అదేంటంటే ఆహ్, పైన ఒక గవర్నమెంట్ ఉంటుంది. కాస్మిక్ గవర్నమెంట్. ఆ కాస్మిక్ గవర్నమెంట్‌లో భూమి ఎన్నో యుగాలుగా ఇలాగే ఉండి, నేను కూడా అసెండ్ అవ్వాలి అనేటటువంటి ఒక అప్లికేషన్ పెట్టుకుంది పైన. పెట్టుకుని అందరూ మాస్టర్స్ అందరూ ఉన్నారు. గాడ్స్ అందరూ ఉన్నారు. ఆ గవర్నమెంట్‌లో ఒక రూల్ పాస్ అయింది. వాళ్ళందరూ చూసి భూమికి అర్హత ఉంది. తిను ముక్తి పొందటానికి అర్హత ఉంది. సరే అయితే నువ్వు ముక్తి పొందేస్తావా అంటే భూమి ఏం చెప్పిందో తెలుసా? నేను ఒక్కదాన్నే కాదు. నాతో ఉన్న సకల జీవరాశులతో కలిసి నేను అసెండ్ అవుతాను. ఇది గాదా ఏకత్వం అంటే? కదా! దీన్నే ఏకత్వం అంటారు. తనొక్కరితే అమ్మ బాబోయ్! నాకు దొరికేసిన ఛాన్స్ అని ఎగిరి గంతేసి తనే ముక్తి పొందేయొచ్చు కదా! కానీ మనందరితో కలిసి మనమందరం కలిస్తేనే తాను అని భావించింది భూమాత. ఎంత ప్రేమ అంటే మనం ఇన్ని రోజులు భూమిని పట్టించుకోలే గదా! ఇప్పుడు గూడా పెద్ద పట్టించుకోం. ఏదన్నా కోపమొస్తే టప్‌మని నేలకిసిరి కొడతాం వస్తువుల్ని. కదా! కొడుతున్నాం కదా! మన చేతిలో ఒక బంతుంటది. కోపమొస్తుంటే ఏం చేస్తాం? టపా టపా నేలకిసిరి కొడతాం. ఇలా తంతాం గట్టిగా. కదా! భూమాత ఏం చేస్తది? మనకెంతో అవసరం. ఈ బాడీ క్లీన్‌గా, నీట్‌గా, హెల్తీగా ఉండాలంటే ఎంతో అవసరమైన మన మనలో ఉండేటటువంటి అశుద్ధం. 1 గానివ్వండి, 2 గానివ్వండి. అది బయటికెళ్ళిపోవాలి. ఒక్కరోజు మనకి మోషన్ అవ్వలేదు. 2 రోజులు అవ్వలేదు. 3 రోజులు అవ్వలేదు. ఎలా ఉంటది? హడావిడి. మన ఇంట్లో వాళ్ళ హడావిడి. మన పక్కింటోళ్ళకి చెప్తే వాళ్ళ హడావిడి. అయ్యో! ఇలా అయిపోయిందా? పద హాస్పిటల్‌కి. అది చెయ్యు, ఇది చెయ్యు, ఇలా ఉండు, అలా ఉండు, ఆసనం వెయ్యు, ఈ ముద్ర చెయ్యి, ఈ వేడి నీళ్ళు తాగు, ఆ చెత్త తిను, ఈ చెత్త తిను అన్నీ కుక్కుతారు మనకి. ఎంత ఇంపార్టెంట్ మన అశుద్ధం ఏ రోజుకి ఆ రోజు బయటకు రావటం. బట్ మనం ఏం చేస్తాం? ఆ అశుద్ధం ఎంత ఇంపార్టెంట్ అని తెలిసి ఒక్కసారి వాష్‌రూమ్‌లోకెళ్ళి మన పని అయిన తర్వాత మనం ఉంటామా అక్కడ? టక్కని గెంతు బయటకొస్తాం. ఒక్క గెంతు గెంతు బయటకొచ్చేస్తాం. అబ్బా! అయిపోయింది.
ఎంత ఇష్టపడి భార్యో, భర్తో ఎంతో ఇష్టపడి చేసుకుంటారు. వాళ్ళు భరిస్తారా? మన అమ్మ, నాన్న అమ్మ బుట్టలో నుంచి వస్తాం. వచ్చాం కదా అని చిన్నప్పుడు మనం చేసుకోలేనప్పుడు మాత్రం చేసుద్ది. తర్వాత మన అశుద్ధాన్ని ఎళ్లి క్లీన్ చేసుకొని రాపో అని చెప్తారు. ఎవరు భరించరు కదా! మరలాంటి అశుద్ధాన్ని ఎవరు భరిస్తున్నారు? భూమాత నాకు కావాలని తీసుకుంటది. ఎంత ప్రేమ ఉండాలి. మన కన్న తల్లి, తండ్రిని మించిన ప్రేమ భూమాత దగ్గర ఉంటది. బట్ మనం అది ఏ రోజు పట్టించుకోం. అంత సహనం అక్కర్లా. 0.0% గ్రాటిట్యూడ్ ఆ అమ్మకి చూపిస్తే చాలు మనం. మన వల్ల పొల్యూషన్ పెరగకుండా, గ్లోబల్ వార్మింగ్స్ జరగకుండా, మన వంతు ఏదైతే చేయగలమో అది చేయగలిగితే చాలు. ఏదో చేసేయక్కర్లేదు. కదా! అలాగే మనకి గ్రాటిట్యూడ్ అంటే శ్వాసను చూసి నేర్చుకోవచ్చు. నేను ఎర్త్‌ని ఇంకా శ్వాసను చూసి నేర్చుకున్నదేంటో తెలుసా? శ్వాస ఏం చెప్తది? మనం అప్పటి వరకు శ్వాసను గమనించం. అదసలు ఒకటుందనే అనుకో, ఏదో ఏడ్చిందిలే, సచ్చిందిలే అనుకుంటాం. మన గోల మనది. మన ఆరాటం మనది. అటు పరిగెత్తా, ఇటు పరిగెత్తా. మనకు కుదురుండదు. ఒక దగ్గర కూర్చోము. కింద చక్రాలుంటాయి మనకి. వెళ్తాం, అటు పోతాం, ఇటు పోతాం. కదా! మరి ఇలాంటి మనకి వన్ ఫైన్ డే ఏం జరుగుతదో శ్వాసను గమనిస్తాం కూర్చొని. అప్పటిదాకా లేదు. అది ఎటు పోతే పో, నువ్వు సస్తే సావన్నట్టు వదిలేసి సడెన్‌గా బుద్ధి ఏదో పూనేస్తది. మనకు కూర్చొని శ్వాసను గమనిస్తాం. అప్పుడు శ్వాస ఏం చేస్తది? మనలా కాదండోయ్! మనమేంటి ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు? ఇప్పుడు గుర్తొచ్చామా మేము? ఇప్పుడు ఇన్ని రోజులు బతికామో, చచ్చామో కూడా నీకు తెలీదు అని తిప్పేస్తాం కదా మనం. బట్ శ్వాస ఏం చేస్తది? ఓహ్! వచ్చావా? కమ్ ఆన్ అని చెప్పి గ్రేట్ వార్మ్ వెల్కమ్ చేసి, నువ్వు 5 నిమిషాలు గమనించావు గదా! ఇంత కామ్‌నెస్‌ని, ఇంత పీస్ ఆఫ్ మైండ్‌ని, ఇంత ఎనర్జీని తీసుకో. 10 నిమిషాలు గమనించావా? ఇంత తీసుకో. అరగంట గమనించావా? ఇంత తీసుకో. గంట గమనించావా? అంత తీసుకో. జ్ఞానాన్ని, ప్రశాంతతని, శక్తిని తీసుకో అనిస్తది. బట్ మనము తిప్పేయటమే వెంటనే కదా! అంటే వీళ్ళని చూసి ఎంత బ్యూటిఫుల్‌గా మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్స్ కదా మనకి. గ్రాటిట్యూడ్ అంటే ఎలా ఉండాలి? ఈ శ్వాసను చూసి గ్రాటిట్యూడ్ నేర్చుకోవచ్చు. సహనము, ప్రేమ, అన్‌కండిషనల్ లవ్ అంటే భూమిది. కాబట్టే కదా మన శుద్ధాన్నంతా తీసుకుంటుంది. ఇంత ఇష్టపడి చేసుకున్న వాళ్ళు తీసుకోరు. అమ్మ, నాన్న తీసుకోరు. మనది మనకే అక్కర్లేదు. ఎంత ఇంపార్టెంట్ అని తెలిసి మనమే ఎప్పుడెప్పుడు వదిలించేసుకొని బయటకొచ్చేద్దామా తుర్రుమని చూస్తాం. పైగా ఇంత అందంగా, ఇన్ని ఆస్తిపాస్తులు, ఇంత అలంకరణలు, ఆ క్రీములంటాం, అవంటాం, ఇవంటాం, చీరలంటాం, నగలంటాం. ఒక్కసారి జీవుడెళ్ళిపోయాడా, ఈ శరీరాన్ని మళ్ళీ ఓల్డ్ స్టోరీ. ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు ఈ బాడీని. శ్వాస ఎళ్ళిపోయిందా, కంపు, శవం తీసేయండి అని చెప్తారు వెంటనే. మరీ తీసుకెళ్ళి పారేస్తే బాగోదని అన్నార్భటాలు చేస్తారు మనోళ్ళంతే. పడేస్తే బాగోదు తీసుకెళ్ళి అని ఫీలవుతారు అని అలా చేస్తారంతే. కదా! దాన్ని గూడా మళ్ళీ పూడ్చేస్తే, భూమాత నా ఒడిలోకి రా అని పిలుస్తది. ప్రేమగా తన ఒడిలోకి తీసుకుంటది. అంటే ఎంత ప్రేమ ఉంది. భూమాతతో కనెక్ట్ అవ్వండి. భూమాతతో కనెక్ట్ అయినప్పుడు కిచ్చెంతొస్తదేమో మనలో ప్రేమతత్వం. ఇంత పిసరంతొచ్చినా చాలు. మన జన్మ ధన్యం అయిపోతది. కదా! ఇంత పిసరంత అంటారు కదా! ఇంతొస్తే చాలు. జన్మ ధన్యమైపోతది. అలా సన్ గురించి చూసాం. ఎర్త్ గురించి చూసాం. మన శ్వాసను గమనిస్తున్నాం. మన చుట్టూ ఉన్న యూనివర్స్ పంచమహాభూతాలన్నిటిని చూస్తున్నాం. ఏవో ఒకటిస్తూనే ఉన్నాయి. చెట్లను చూస్తున్నాం. చెట్లను హగ్ జేసుకోండి. అలాగే భూమితో మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఎట్లా కనెక్ట్ అవ్వాలి? ఇదొకటి చెప్తాను. అన్నెసెసరీగా అంటే భూమి పైన నించుని లేదా కూర్చుని చెప్పులిప్పేసి పాదాలు రెండిటిని భూమి పైన పెట్టండి. పెట్టి నాలో అనవసరమైన సరికానటువంటి నమ్మక వ్యవస్థని కానీ, ఆలోచనలని కానీ, అలాంటి భావోద్వేగాలని కానీ అన్నింటిని కూడా ఈ పాదాల ద్వారా అంటే మీరొక చెట్టు అనుకోండి.
చెట్టు అయి నించున్నారు భూమి మీద. ఈ చెట్టుకి కింద వ్రేళ్ళు ఉంటాయి కదా, అలా మీ పాదాలు అనుకోండి. ఈ పాదాల నుంచి వ్రేళ్ళు వెళ్తున్నట్టుగా చూడండి. ఆ వ్రేళ్ళని బాగా లావుగా చేసేయండి. ఊహించండి. ఊహిస్తుంటే అది లావుగా ఎనర్జీ తెలుస్తది ఇక్కడ మీకు. ఫిట్‌కి ఎనర్జీ తెలుస్తది. తెలిసి ఇవి లావుగా చేసుకోండి. చేసిన తర్వాత నాలో దివ్యత్వానికి అననుకూలంగా ఉన్న అన్ని అంశాల్ని ఈ రూట్స్ నుంచి నేను గ్రౌండింగ్ చేసేస్తున్నా. భూమి మధ్య దాకా వెళ్ళాలి ఆ రూట్స్ అన్నీ. వాటి నుంచి బయటకి పంపించేసేసేయండి. పంపించేసి ఆ కార్డ్స్ అన్నీ కట్ చేసుకుంటున్నానని చెప్పి చక్కగా పక్కకొచ్చి హాయిగా అడుగులో అడుగేస్తూ మీ పాదాలు లిప్స్ అయితే భూమాతను మీరు ముద్దు పెట్టాలంటే ఎట్లా నడుస్తారు? స్లోగా, కామ్‌గా, కంపోజ్డ్‌గా అలా నడుస్తూ అమ్మా నీతో కనెక్ట్ అవుతున్నాను. పూర్తిగా భూమాతతో కనెక్ట్ అయ్యి, భూమాత నుంచి నేను ప్రాణ శక్తిని స్వీకరిస్తున్నాను. నీలో ఉండే ప్రేమ తత్వాన్ని నాకు అలవాటు చెయ్యు. నేను దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాను. ఆ ప్రేమతత్వాన్ని నేను స్వీకరిస్తున్నాను. నాలో ఉండే ప్రేమతత్వాన్ని నేను ఉత్తేజితం చేసుకుంటున్నాను అని చెప్తూ ఆ భూమి పైన నడవటము ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక చెట్లుంటాయి కదా! ఆ చెట్టుని హగ్ చేసుకొని మీకున్న ఏ పెయిన్స్ ఉన్నా చెట్టుకి చెప్పేసుకొని అదిస్తున్న ప్రేమనంతటిని హాయిగా స్వీకరించండి. ఇదొకటి చాలా బావుంటది. మన హార్ట్ సెంటర్‌ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటే ఇదొకటి చాలా బావుంటుంది. ఇంతగా ప్రేమతత్వం గురించి చెప్తున్నాను గదా! ఎందుకని డౌటొచ్చిందా మీకెవరికైనా? రావాలే. గుడ్ స్టూడెంట్స్ అయితే ఈ పాటికొచ్చేయాలే కదా! నేను లవ్ లైట్ ఛానెలింగ్ అని ఒక ప్రాసెస్ చేస్తా. లైట్ ఛానెలింగ్‌లోనే లవ్ లైట్ ఛానెలింగ్ అని ఉంటుంది. అది సప్తఋషి మెడిటేషన్. చేసి ఎప్పుడు 2009 నుంచి నాకది అలవాటుంది. రోజుకి 3 సార్లు చేయటం. అది యూనివర్సల్ లవ్ లైట్ ఛానెలింగు. అంటే విశ్వమంతా ఉన్న లైట్ ఛానెలింగ్ చేసేటటువంటి వాళ్ళందరూ పొద్దున్న 6కి, మధ్యాహ్నం 12కి, మళ్ళా సాయంత్రం 6కి చేస్తారు. సో, ఆ టైంలో చేసేదాన్ని. చేసి నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ పిచ్చి ఎక్కువ. నా లోపల అనంతమైన ప్రేమ ఉంది. అరే! దీన్ని ఇస్తానంటే తీసుకునే నాథుడు లేడేందిరా! ఇంత ఫూల్స్ ఏంట్రా నాయనా అనుకునేదాన్ని నేను. బోలెడంతుందిరా! ఇస్తాను ప్రేమను తీసుకుంటుంటే ఎవ్వరు రారే! జనాలకి ప్రేమ అక్కర్లేదు. అప్పుడు నేననుకున్నా ఇలా కాదు. అప్పుడేమైంది నాకు లవ్ లైట్ ఛానెలింగ్ చేస్తున్నప్పుడు అంటే యూనివర్సల్ లవ్‌ని రిసీవ్ చేసుకుంటూ మన శరీరమంతా ఫీల్ చేస్తాము. అలాగే ఉన్న వస్తువు దగ్గర నుంచి మనం పెట్టుకునే వాచులు, చైన్‌లు, క్లిప్పులు, బ్యాండ్‌లు దగ్గర నుంచి యూనివర్స్ అంతటికి అన్ని బ్రహ్మాండాలకి పంచుతామనమాట. ఆ ప్రేమ అన్ని డైమెన్షన్స్‌కి, అన్ని లోకాస్‌కి పంచుతున్నప్పుడు అలా చేసి అంటే 2009 నుంచి అంటే ఎంత చేసుంటుంటానో ఆలోచించండి. పర్ డే 3 టైమ్స్. అలా చేసి ఎంత ప్రేమ ప్రకంపనలు ఎంత బాగా అర్థం చేసుకోగలిగేదాన్నంటే, అలా చేసి మహావతార్ బాబాజీ ఒకరోజు నాకు చెప్పారు. "మీ ప్రేమకి నేను పులకిస్తున్నాను" అని. అప్పుడు నాకర్థమైంది. ఎదుటి వారికి మనం ఏదన్నా చెప్తుంటే కొంచెం ఇప్పుడు తల్లికి ప్రేమ లేదంటే ఎవడు నమ్మడు. కొడతది, తిడతది, హార్డ్‌గుంటది. బట్ తల్లికి ప్రేమ ఉంటుంది. అదెవరు అంటే ఎవరు వచ్చి నమ్మేసి, ప్రూవ్ చేసేసి, స్టాంపేసి ఇచ్చేయక్కర్లేదు. ఆ తల్లికి అమ్మా నీవు ప్రేమతత్వం ఉంది నీకు అని సర్టిఫికేట్ ఎవరు ఇవ్వక్కర్లా. నీ పిల్లల మీద నీకు ప్రేముంది అని. అలాగే బయట జనాలు మనమంటే నచ్చకనో, ఎదుటి వారిని వాళ్ళు మంచి అని లేకపోవటమో చాలా ఉంటాయి గదా! వాటి వల్ల ఎవరు ఎలా మాట్లాడినా మాస్టర్స్ విశ్వము, విశ్వంలో ఉండే అన్ని శక్తులు మీ ప్రేమని గుర్తిస్తాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు మారిపోయేటటువంటి హ్యూమన్ సైకాలజీని నమ్మొద్దు. వాళ్ళెప్పుడెలా ఉంటారో తెలీదు గదా! ఈరోజు మనం ఇలా ఉన్నాము. రేపు కూడా ఇంతే మంచిగా ఉంటామని మనం ఏమైనా రాసివ్వగలమా? రేపేదైనా తేడాగా ఉండొచ్చు కదా మనం. చెప్పలేం కదా! వి నెవర్ న్యూ మనం ఎలా ఉంటాము అని. కదా! కాబట్టి ఎంత ప్రేమతత్వం ఉండటం వల్ల విశ్వం గుర్తిస్తది. దానికి తగినట్లుగా మీరు విశ్వాన్ని ఓన్ చేసుకోండి. ఎర్త్‌ని ఓన్ చేసుకోండి. ఈ యూనివర్స్‌లో ఉండే ఎనర్జీస్ అన్నింటిని ఓన్ చేసుకోండి.
ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరము బయట ఇలా క్లాస్ చేసుకుంటున్నామే అనుకోండి. నేను అర్జెంట్‌గా వచ్చి, మేడం మేడం ఒక రూ. 100 ఇవ్వండి. లేదా సార్ ఒక రూ. 100 అర్జెంట్ కావాలంటే, సరే అని తీసిస్తారు కదా! ఏమోలే ఎందుకు అడుగుతుందో అని చెప్పి. అదే ఒక బిచ్చగాడు వచ్చి మిమ్మల్ని అడిగాడనుకోండి, రూ. 100 అంటే ఇస్తారా మీరు? ఇవ్వంగా. రూ. 100 ఇచ్చేస్తామా? ఒక బిచ్చగాడు వచ్చి అడిగేస్తే? ఇవ్వం గదా! అంటే నేనొచ్చి అడిగితే ఎందుకిస్తారు మీరు? సమవుజ్జి కదా! ఏడకి పోతదిలే. సమవుజ్జి ఇప్పుడు కాదు ఒక గంట తర్వాత, రోజు తర్వాత ఇస్తది. లేదా ఫోన్ పే చేస్తది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం అందరం సమానం. ఇలా హార్ట్ సెంటర్‌ని క్లీన్ చేసుకొని యూనివర్స్‌తో, యూనివర్సల్ పవర్స్‌తో, నేచర్‌లో ఉండే పవర్స్‌తో, నేచర్‌తో, అర్త్‌తో అన్నిటితో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరేదైనా ఫాస్ట్‌గా కనెక్ట్ అవ్వగలుగుతారు. అప్పుడు గాడ్ వేరు, మీరు వేరు కాదు కదా! మనం బిచ్చగాళ్ళలాగా ఇలా ఉండి ఎవరో వచ్చి ఏదో ఇస్తారు అనుకుంటే మనం ఇలానే ఉండిపోతాము. మనం పిరమిడ్ లాగా ఉండాలి. పిరమిడ్ ఏం చేస్తది? ఇస్తూ, ఇస్తూ ఉంటది. ఆ పిరమిడ్‌కి ఎక్కడి నుంచొస్తుంది? ఇస్తుంది కాబట్టి వస్తది అంతే చచ్చినట్టు. మీరివ్వడం స్టార్ట్ చేయండి. ప్రేమనివ్వడం స్టార్ట్ చేయండి. చచ్చినట్టు వస్తది. వేరే ఆప్షన్ లేదక్కడ. యూనివర్స్‌లో వేరే రూలే లేదు. మీరిస్తున్నారా? సచ్చినట్టు రావాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. ఇంకేదన్నా ఉందా? ఇస్తే అయిపోతుందనేది లేదు. అంత కరువు పట్టిపోయి లేదు విశ్వమంతా. అబండెంట్‌గా ఉంది. ఆ అబండెన్స్‌తో కనెక్ట్ అయ్యి ప్రేమను పంచటం ప్రారంభించండి. ఈ ప్రేమని పంచే దాంట్లో మొట్టమొదటి విషయం, మీకు ఎవ్వరు ఏదిచ్చినా థాంక్స్ చెప్పండి. వాళ్ళకి థాంక్స్ చెప్పండి. ఎలా? హార్ట్‌ఫుల్‌గా. ఇప్పుడు నేనిక్కడే కూర్చుంటాను. నాకు అర్జెంట్‌గా దగ్గొచ్చేస్తుంది. నా ఇంట్లో ఇప్పుడెవరు లేరు. అదే మా ఆయనుంటే ఇంట్లో, ఆయన కొంచెం మంచినీళ్ళు ఇవ్వంటే ఇస్తాడు. కదా! లేకపోతే చచ్చినట్టు క్లాస్ ఆపి నేనే వెళ్లి తెచ్చుకోవాలి గదా మంచినీళ్ళు. ఇస్తున్నారంటే హెల్ప్ చేస్తున్నారు. కోఆపరేట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. దానిని గుర్తించి థాంక్ యూ అని హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. రోజు నిద్రపోతాం. ఓయమ్మ! 8 గంటలు గుర్రకలు పెట్టి ఒంటి మీద సోయి లేకుండా పడుకుంటాం. దీనికి ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు? మనం ఇది వేసుకుంటాం కదా! బెడ్ షీట్. ఆ బెడ్ షీట్ సరిగ్గా లేకుండా గరుగ్గా ఉంటే నిద్ర పడుతుందా? గట్టిగా ఉండి గరుగ్గా. పోనీ కప్పుకునే దుప్పటి, పిల్లో సరిగ్గా లేదు. పాయే నిద్ర. బాడీలో ఏదైనా నొప్పి, సలుపొచ్చేస్తుంది. నిద్ర ఉండదు. పక్కోళ్ళు గట్టిగా గురకలు పెడుతున్నారు. నిద్ర లేదు. పిల్లలెవరో అల్లరి చేస్తున్నారు. నిద్ర ఉండదు. ఫ్యాన్ గరగరా సౌండ్ చేస్తుంది. నిద్ర ఉండదు. ఏసీ సరిగ్గా లేకపోతే నిద్ర ఉండదు. గాలొచ్చేసి కిటికీలు దబదబా బాదేసుకుంటాయి. నిద్ర ఉండదు. పక్కింటోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టేసుకుంటున్నారు. నిద్ర ఉండదు. కుక్కలు బో అని ఏడుస్తున్నాయి. నిద్ర ఉండదు. అంటే నువ్వొక్క రోజు గురక పెట్టి పడుకోవాలంటే నీకు ఇన్ని సహకరించాలా? రూమ్‌లో వైబ్రేషన్స్ బాగోపోతే నిద్రుండదుగా. ఏసుకున్న నైటీ చికాకుగుంటే నిద్రుండదు గదా! అంటే ఒక్క రోజు నిద్రకి ఎన్ని కోఆపరేట్ చేస్తున్నాయి. ఏ రోజైనా గుర్తించి చచ్చామా మనం? అబ్బే! గొరక బెట్టామా, ఒక కాలట ఒక చెయ్యిటేసి పడుకున్నామా లేదా? కదా! గుర్తించండి. స్నానం చేసొస్తాం. మన అశుద్ధాన్నంతటిని దించేసుకుంటాం. మనోరంతా క్లీన్ చేసేసుకుంటాం. నీట్‌గా తలంటేసుకొని, బ్రష్‌లు చేసేసి బాత్రూమ్‌కెళ్ళి అన్నీ క్లీన్ చేసుకొనొచ్చేస్తాం. వచ్చేసి టపామని బాత్రూమ్ డోరేస్తాం తప్పితే, థాంక్స్ లేదు, ఏం లేదు. వేడి నీళ్ళేసేసుకొని చేసేసుకుంటాం. ఆ గీజర్‌ని టప్‌మని స్విచ్చేస్తాం. టప్‌మని స్విచ్చేస్తాం. ప్రేమగా టచ్ చేస్తే ఏమైంది? అదేమన్నా కొడుతుందా? తిడుతుందా మనల్ని? నువ్వు ఎంత రెక్లెస్‌గా స్విచ్ చేసినా అది వేడి నీళ్ళు ఇస్తానే ఉంటది. చేసి సావరా నాయనా అని. మనము గుర్తించాం. దాన్ని ప్రేమగా స్విచ్ చేస్తే డోర్‌లు టప్‌మని కొడతా ఉంటాం కదా! ఏ రోజైనా అంటే ప్రతి దాంట్లో జీవం ఉంటుంది. ఫస్ట్ మనం గుర్తించి గమనించాల్సిన విషయము ప్రతి దాంట్లో జీవం ఉంటుంది. ఇది గుర్తించలేకపోతే వేస్ట్ మనం ఇంకింత ధ్యానం చేయటము, ఇన్ని క్లాసులు చెప్పుకోవటము, నేను పలానా సీనియర్ మాస్టర్‌ని అనుకోవడమే వేస్ట్. ప్రతి దాంట్లో జీవం ఉంటుంది. దీనికొక ఎగ్జాంపుల్ చెప్తా.
మా నాన్న నేను ఇంటర్‌లో ఉండగా 8:39 ఆ టైంకి వచ్చారు. మా అక్క, నేను, మా నాన్న వచ్చారని ఉంటది కదా ఆడపిల్లలకి, ఫాదర్ రాగానే మురిసిపోయి నాన్న నాన్న అంటా ఉన్నాం. అంటుంటే మా నాన్న ఒక రకంగా నవ్వారు. ఆయన నవ్వగానే నేను అడిగా. మా నాన్నకి నాకు మంచి రెపో. నవ్వగానే "ఏంటి నాన్న" అని అడిగా. అంటే "ఏం లేదు బయటికెళ్ళి చూడు" అని అన్నారు. అనగానే నేను మా అక్క ఫస్ట్ గెంతుకుంటా వెళ్ళిపోయింది. ఇంక నేను కూడా తర్వాత ఎళ్ళా. చూసింది మా అక్క చూస్తే కొత్త కారు. మాకు ఆల్రెడీ ఒక కారుంది. మా నాన్న కొత్త కారు తెచ్చి పెట్టారు. మా అక్క నేను చూసాము. దానికి అదంతా ఉంటది కదా! రిబ్బన్ అంతా చూసి అర్థమైంది కొత్త కారు తెచ్చారని. మా అక్క చూసి ఓహ్! అవునా అని చెప్పి ఒక్క నిమిషం అలా చూసింది, అటు చూసింది, ఇటు చూసింది, వచ్చింది. నేను కూడా వెళ్ళాను. నేను కూడా చూసా. చూసి హాయ్ అని పలకరిస్తున్నా కార్‌ని. పలకరించగానే అది ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పిందో తెలుసా? నాకు బ్లడ్ కావాలని చెప్పింది. కొత్త కారు పలకరించగానే నాకు బ్లడ్ కావాలని అడిగింది. నేనేం చెప్పాలి దాన్ని? పిల్లలుంటే పిల్లల్ని వినమని చెప్పండి. నాకు బ్లడ్ కావాలని అడిగింది. చిన్న పిల్లని కదా! నాకు అంతేం తెలీదు కదా! ఆ వయసులో ఏం తెలుస్తది? కొంచెం భయమేసింది నాకు. ఏంట్రా ఈళ్ళేమో కొత్త కారు తెచ్చారు. నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఇలా నేను కాసేపు అయోమయం అయిపోయి, దేవుడా మనుషులు ఎవరికీ ఏమీ అవ్వకూడదు అని అనుకోని నేను లోపలికొచ్చేసా. ఏమనుకున్నానో మనుషులెవరికీ ఏమి అవ్వకూడదు అని అనుకోని నేను లోపలికొచ్చేసా. ఆ తర్వాత సెకండ్ డేనో, థర్డ్ డేనో మాకు కొబ్బరి తోట ఉంది. అక్కడికి వెళ్ళి వస్తున్నారు. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి, ఆ నంబర్ ప్లేట్ అంతా బ్లడ్. ఒక దీన్ని గుద్దేశారు వీళ్ళేంటది మేకని. బ్లడ్ నంబర్ ప్లేట్‌కి. అంటే అదిచ్చిన మెసేజ్ రైటే గదా! చెప్తుంది కదా! మనం వినట్లేదు. మనొక్కళ్ళకే ప్రాణం ఉందని మిడిసి పడిపోతున్నాం. నో. అన్నీ, అన్నీ అదే ఎనర్జీతో తయారు చేయబడ్డాయి. లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని మనం అంటున్నాం కానీ ఎవ్రీథింగ్ ఈస్ ద కాన్షియస్‌నెస్. ప్రతి దాంట్లో శక్తి ఉంటుంది. క్రిస్టల్స్‌ని ఇట్లా వీటిని ప్రాసెస్ చేస్తామా? ఒకరోజు దీని గురించి చెప్తా. ఒక ఇన్ని క్రిస్టల్స్‌ని ఒక దీంట్లో పెట్టా. ఏమంటారు? ఒక ట్రేలో పెట్టా. పెడితే నేను వంట చేస్తున్నా. మా హస్బెండ్ 2:00కి లంచ్‌కొచ్చేస్తారు. టైం అయిపోతుందని హడావిడిగా వంట చేసేస్తున్నాను నేను. వంట అంటే అప్పటి వరకు కౌన్సెలింగ్స్ అయిపోయినాయి. హడావిడి. వంట చేసేస్తుంటే టప్‌మని సౌండొచ్చింది. ఆ బాక్స్‌లో నుంచి క్రిస్టల్ ఒకటి బయట పడింది. నేనెళ్లి ఏంట్రా మీ హడావిడి అల్లరి చేసేస్తున్నారు. నేనేమో హడావిడిలో ఉన్నాను. ఆగండి. తనొచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీకు స్నానం చేపిస్తా. ప్రోగ్రామింగ్ చేస్తాను. చాలా ప్రాసెస్‌లున్నాయి మీకు అని క్రిస్టల్స్‌తో చెప్తున్నా. చెప్తుంటే వద్దు వద్దు. నువ్విప్పుడేం స్నానము ఇవేమి పెట్టకు. మేము అర్జెంట్‌గా హైదరాబాద్ ఎళ్ళాలి. మమ్మల్ని పంపించేయి అని చెప్తున్నారు. చెప్తుంటే ఇదేంట్రా ఎందుకింత హడావిడి ఆగండి. తనొస్తున్నాడు. ముందు ఆ పని చూసొస్తాను. అప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పి నేనెళ్ళిపోయేసి వంట చేసేస్తున్నా. ఈలోపు మా హస్బెండొచ్చారు. ఇంకొక 2 మినిట్స్ దించుతాను. నువ్వు హ్యాండ్ వాష్ చేసుకొనెళ్లి కూర్చో అన్నా. ఈ లోపల మా హస్బెండ్ ఏం చేశారు, వచ్చారు. వచ్చి నన్నడిగేసి అలాగా క్రిస్టల్స్ దగ్గరికెళ్ళి ఇలా నించొని "ఏంట్రా ఏం చేస్తున్నారు మీరందరూ" అని అడిగారు. అడగగానే వాళ్ళు "ఇప్పటిదాకా మీ ఆవిడతో ముచ్చట్లు పెట్టామని" చెప్పారంట. మా ఆయన నన్నొచ్చి అడుగుతున్నారు. "ఏంటి వీళ్ళు నీతో ముచ్చట్లు పెట్టారంట? అందుకేనా నీకు లేట్ అయిపోయింది. వీళ్ళతో ముచ్చట్లాడుకొని కూర్చున్నావా?" అంటే, "లేదు లేదు ముచ్చట్లేం కాదు. ఏదో మెసేజ్ ఇస్తుంటే వెళ్ళాను." "ఏమిచ్చారు?" అని. నేను చెప్పను. ఇది చెప్పినోళ్ళు అది చెప్పరేంటి ఎళ్లి అడుగు అన్నా. ఎళ్ళాడు. ఎళ్లి అడిగాడు తను. అడిగితే "ఏంట్రా ఏం ముచ్చట్లు పెట్టారు?" అంటే, "ఏం లేదు. మేము అర్జెంట్‌గా హైదరాబాద్ ఎళ్ళిపోవాలి. మాకు పనుందక్కడ. మీ ఆవిడేమోని మాకు స్నానం చేపిస్తాను, బోలెడన్ని ప్రాసెస్‌లు చేపిస్తాను, ప్రోగ్రామింగ్ చేపిస్తానని చెప్తుంది. అర్జెంట్‌గా పంపించేయమని చెప్పవా? మేమెళ్ళిపోవాలి" అని చెప్పారంట. మా ఆయనొచ్చి నాకు సేమ్ డైలాగ్ టు డైలాగ్ చెప్పాడొచ్చి. "ఏంట్రా లేదు హైదరాబాద్ ఎళ్ళిపోవాలంట. నువ్వేమో వదలట్లేదంట. పట్టుకొని కూర్చున్నావంట వాళ్ళని. ఇప్పుడు స్నానం చేపిస్తానంటున్నావంట. స్నానం గూడా వద్దు ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు వాళ్ళు" అని. అంటే సేమ్ మెసేజ్ వాటి నుంచి ఎలా తీసుకోగలిగాం? అవి జీవం లేనివైతే. కదా! అలాగే మన వాల్స్ ఎనర్జీ సిస్టమ్‌ని గాని మనం గమనించగలిగితే అంటే ఈ ప్రేమతత్వాన్ని వీటన్నిటిని మనం పాటించడం స్టార్ట్ చేస్తే ఎనర్జీ సిస్టమ్ మీద గ్రిప్ ఒస్తది. ఇప్పుడు నేను ఎనర్జీ హీలింగ్ థెరపిస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను అంటే ఒక రీజన్ ఎనర్జీ సిస్టమ్‌ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి? ఈ ఎనర్జీ ఎటెళ్ళిపోతుంది? అటెళ్తున్న దాన్ని ఏం చేసి ఆపాలి? ఎటు డైవర్ట్ చేయాలి? ఏ రూపంలో డైవర్ట్ చేయాలి? ఎలాంటి సంకల్పం పెట్టాలి? ఎలాంటి బాడీ లాంగ్వేజ్‌ని కలిగుండాలి? ఎలాంటి విజన్స్‌ని కలిగుండాలి? ఎలాంటి మేనరిజం ఉండాలి? ఎలాంటి మాట మాట్లాడాలి? ఏ టైంలో, ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి మాట మాట్లాడితే ఎంత ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది? అనే ఈ ఎనర్జీ లెక్కలన్నీ కూడా అపారమైన సాధనతో, అద్భుతమైన ప్రేమతత్వాన్ని గమనించడంతో వస్తది. మా కారే ఉంది.
మేము కార్ కొనుక్కున్న తర్వాత మా హస్బెండ్ నేను చూస్తున్నాం. చూస్తూ దీనికి ఏం ఏం పేరు పెడదాము అని. ఇద్దరము అనుకోలేదు. నేనడిగా, "ఏంటి నీకేం పేరు పెట్టాలి" అని. నాకు వైశాలి అని చెప్పింది. "నీ పేరేంటి" అని. అంటే వైశాలి. మా హస్బెండ్ అడిగారు. నాకు చెప్పింది. "నువ్వు అడిగావా?" అంటే, నువ్వు గూడా అడుగు" అన్నా. తను గూడా అడిగాడు. తను కూడా "ఇది వైశాలి అనేదో అంటుందిరా." సేమ్ పేరు చెప్పాడు మా ఆయన మళ్ళీ. నాకు సేమ్ పేరు చెప్పింది. నా హెల్పర్ ఒకాయనొస్తాడు క్రిస్టల్స్‌కి. ఆయన హెల్పరు, డ్రైవరు. ఆయన అడిగాడు, "మేడం కార్‌కేమన్నా పేరు పెట్టారా మేడం?" "నువ్వు అడుగు బాబు నీకు చెప్తది" అన్నా. అంటే అడిగాడు. అడిగితే, "వైశాలి అంట కదా మేడం మీ మేడం పేరు" అని చెప్పాడు. పోనీ నేను మా ఆయనంటే సింక్‌లో ఉన్నాం అనుకోవచ్చు. డ్రైవర్ ఎలా చెప్పాడు? కనెక్ట్ అవ్వగలిగితే ప్రతీదీ మెసేజ్‌లిస్తుంది. ప్రతీదీ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనతో సమానంగా చూడాలి. మన వాళ్ళు బెంగుళూరులో స్టాల్ ఏదో పెట్టాను నేను. క్రిస్టల్ స్టాల్ పెట్టినప్పుడు, క్రిస్టల్స్ అన్నీ పెట్టేటప్పుడు ఒకటి కొంచెం జారి దాంట్లోకి పడింది. ఒక వేరే ట్రేలోకి. అయ్యో! సారీ, సారీ అనంగానే అందరూ ఉలిక్కిపడి సారీ, సారీ, సారీయా? అంటే వాటికి సారీ చెప్తామని కూడా ఎవరికీ తెలీదు. డోర్ గట్టిగా యేసేస్తాం కదా! ఈ వాల్స్ అన్నీ కూడా మనం ఏడుస్తాం చూడండి. మనం రూమ్‌లో కూర్చొని ఏడుస్తాము, లేదా అరిచేసుకుంటాము, తగులాడేసుకుంటాం గదా! అప్పుడు ఈ వాల్స్ ఇందులో ఉండే బీరువాలు కానీ, ర్యాక్స్ కానీ అవన్నీ ఆ ఎనర్జీని హోల్డ్ చేస్తాయి, వింటాయి. ఆ వైబ్స్‌ని క్యాచ్ చేస్తాయి. అందుకే ఆ రూమ్‌లోకెళ్తే మళ్ళీ మనకు అదే వైబ్స్. 3 మళ్ళీ నెమ్మదిగా వెనక్కెళ్ళిపోయి అవే గుర్తొస్తా ఉంటాయి. వాటిని మళ్ళీ ప్రేమతో నింపాలి. వాటికి ప్రతిరోజు లవ్ యూ, థాంక్ యూ చెప్పండి. బట్టలు అండ్ వాటర్ ప్లేస్ ఎ మేజర్ రోల్. బట్టలు ఇప్పుడు ఇవే. మనం స్నానం చేసి ఈ బట్టేసుకోవాలని తీసి బయట పెడతాము. సెట్ మొత్తం బయట పెట్టుకుంటాము. టవలన్నీ పెట్టుకుంటాము. ఈ బట్టల్ని స్నానం చేసొచ్చేటప్పుడు కానీ, లేదా వెళ్ళేటప్పుడు కానీ మీకెప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తే అప్పుడు చక్కగా ఇదే బట్ట అనుకోండి. చక్కగా పట్టుకొని ఇలా ఆ బట్టనట్లా పట్టుకొని లవ్ యూ మాస్టర్. థాంక్ యూ సో మచ్ అని దాన్నలా తడుముతూ, ఆ బట్టని ఇలా తడుముతూ లవ్ యూ, థాంక్ యూ సో మచ్ అని అలా ఒక్కసారి పెట్టుకొని స్పర్శించండి ప్రేమగా. మీ ఇక్కడ స్పర్శలోని ఈ ఈ ఉన్న క్లాత్‌కి ఇక్కడి నుంచి ప్రేమ వెళ్ళాలి. మీరు పట్టుకున్నప్పుడు మీ చేతుల్లో నుంచి ఆ ప్రేమ తెలియాలి ఆ బట్టకి. అది త్రూ ఔట్ ద డే మీరు ఆ డ్రెస్ వేసుకొని ఉన్నంత సేపు మిమ్మల్ని కాపాడుతుంది. ఆ లవ్ ఎనర్జీ మీరేదైతే ఇస్తారో, యూనివర్స్‌లోని గ్రాటిట్యూడ్‌కి, ప్రేమకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఎనర్జీని కొలమానాలుంటాయి. ఈ ప్రేమకి, కృతజ్ఞతకి హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్‌ని కలిగి ఉంటాయి ఇవి. కాబట్టి ఈ ప్రేమ ప్రకంపనలతో పనులు చేయటం వల్ల ఆ వైబు మళ్ళీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలు చదువుకోవాలని పెట్టిన డబ్బులే గదా! మనం ముసలైన తర్వాత పిల్లలు ఉద్యోగాలు చేసి మన మీద పెడతారు. మళ్ళీ అమ్మ ఈ చీర కొనుక్కో నాన్న ఈ పంచ కొనుక్కో అని. అలానే ఇదొక ఇన్వెస్ట్‌మెంట్. రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ద ఎనర్జీ. ప్రేమ అనే శక్తిని మనలో ఉండే శక్తిని ప్రేమగా కన్వర్ట్ చేసి రైట్ వేలో మనం ఇన్వెస్ట్ చేస్తే అంతకి 100 టైమ్స్ మనకి వస్తూ ఉంటుంది. పంచుతుంటే పెంచబడుతుంది కదా! ఓకే. అలాగే ఈ లవ్‌ని గ్రాటిట్యూడ్‌తో పడుకొని లేచిన తర్వాత ఆ బెడ్‌ని అంతటిని బెడ్ షీట్స్ అన్ని ఫోల్డ్ చేసేస్తాం కదా! ఆ తలగడని, ఆ పరుపుని, బెడ్‌నంతా ఒక్కసారి అలా తడిమి రాత్రంతా సహకరించినందుకు థాంక్ యూ సో మచ్. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చక్కగా వాళ్ళని టచ్ చేసి, ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, లవ్ యూ, థాంక్ యూ సో మచ్ అని చెప్పండి. మీ ఇంట్లో ఎవ్వరు ఉన్నా కూడా వారిని ఒక చక్కటి హగ్‌తో వాళ్ళకి మీ లవ్‌ని తెలియచేయండి. మీ మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఒక మంచి హగ్ ఇవ్వండి. ఇప్పుడు మన సొసైటీ ఏంటంటే, ఒక రోజు, 2 రోజులు ఏంటిది ఇలా బిహేవ్ చేస్తుంది పిచ్చోడిలాగా, పిచ్చిదానిలాగా అనుకుంటారు. తర్వాత వాళ్ళకది అలవాటయిపోతది. సొసైటీ ఎప్పుడూ మనం చేసే అలవాటుని బట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 2 రోజులు కొనుక్కుంటారంతే. మూడో రోజుకి అలవాటయిపోద్ది. వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. బట్ మంచిది అని అనుకున్నప్పుడు, మనం శాకాహారులుగా మారినప్పుడు ఎన్ని మాటలు పడ్డాం? ఎన్ని కమెంట్‌లు? ఇప్పుడు అలవాటు పడిపోలే? మూసుకొని లేరా ఇప్పుడు జనాలు? మంచి అనుకున్నప్పుడు చెయ్యండి. ఎందుకు హగ్ అని చెప్తున్నాను అంటే, నేను హైదరాబాద్‌లో ఉండేదాన్ని. మా అమ్మ వాళ్ళు విజయనగరం నుంచి హైదరాబాద్ ఒచ్చారు.
నా కజిన్ పెళ్ళికి. వచ్చారని మా నాన్న ఫోన్ చేస్తే, సరే అని అడ్రెస్ చెప్తే నేను వెళ్ళా. వెళ్ళి నాకు మళ్ళీ నేను మూవీస్‌లో పాడేదాన్ని. సో, రికార్డింగ్ ఉందని కాల్ అర్జెంట్‌గా రావాలి స్వాతి అంటే, ఇంక నేను స్టార్ట్ అయిపోయా. స్టార్ట్ అయిపోతున్నానని చెప్తే, మా అమ్మేమో "అబ్బా! ఉండొచ్చు కదా" అంటుంది. లేదులే అమ్మా ఇంక నువ్వు అలా అంటే నేను కష్టము. చాలా అర్జెంట్ రికార్డింగు. అనుకోకుండా ఇటొచ్చేసాను నేను. కాలొచ్చేసింది ఇప్పుడు అని. సడెన్‌గా సరే అని. తీరా మా నాన్న దగ్గరికెళ్ళేటప్పటికి మా నాన్నతో నాకు అటాచ్‌మెంట్ ఎక్కువ కదా! వదిలి రాలేకపోతున్నా. మా నాన్న ఎళ్ళిపోతావా అని బయటకు అనట్లేదు కానీ, ఒక రకంగా చూస్తున్నారు. అప్పుడు నేనెళ్ళి మా నాన్నని హగ్ చేసుకున్నా. ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను కొంచెం పెద్దయిన తర్వాత ఫస్ట్ టైమ్ మా నాన్నని హగ్ చేసుకున్నా. కంప్లీట్‌గా అలా హగ్ చేసుకొని, నేను జస్ట్ సాక్షిగా గమనిస్తున్నా. నా నుంచి ఎంత ప్రేమొస్తుందనేది పక్కన పెడితే, ఇంతకి డబుల్ మా నాన్న హార్ట్‌లో నుంచొచ్చిన లవ్‌కి మా ఇద్దరి ఆరాస్ నిండి వైబ్రేట్ అయిపోతుంది ఆ లవ్‌కి. ఒక్క క్షణం నేనిచ్చిన హగ్‌కి ఎంత లవ్ ఎనర్జీ చాలా హ్యూజ్‌గా లవ్ ఎనర్జీ ఫార్మ్ అయిపోయిందక్కడ. నాకప్పుడు అనిపిచ్చింది. ఒక చిన్న హగ్గు, ఒక్క క్షణం నేనిచ్చిన హగ్‌కి ఆయన ఎంత పరవశించిపోయి అంత ప్రేమని నా మీద వ్యక్తపరిచారు ఆ ఒక్క హగ్‌లో. ఏమడిగారు మనల్ని తిరిగి? అదేమైనా ఖర్చుందా? టైమ్ వేస్ట్ ఏమన్నా ఉందా? చెయ్యకూడని పనా? బట్ వి నెవర్ న్యూ కదా! అదెంత ఇంపార్టెంట్ అని. దాని ఇంపార్టెన్స్ నేను తెలుసుకున్న దగ్గర నుంచి మా అన్న వాళ్ళ ఇంట్లో పిల్లలకి అందరికీ నన్ను పలకరించాలంటే హాయ్ అని పలకరిస్తే నేను ఒప్పుకొనొచ్చి నాకు హగ్ ఇవ్వాలి వాళ్ళు. పిల్లలందరికీ అలా అలవాటు చేశామనమాట. అంటే అది ఎదుటి మనిషిని ప్రేమగా ఎలా టచ్ చేయాలి? వాళ్ళు అంటే హగ్ జేసుకున్నప్పుడు వాళ్ళ కంఫర్ట్ రేంజ్ మనకర్థమైపోతది. మనం ఇంకా ఎలా ఉండాలి? వాళ్ళని కంఫర్ట్ చెయ్యాలంటే అనే చాలా విషయాలు మనకర్థమవుతాయి. వన్స్ ఆ ట్రూగా హగ్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే. సో, ఇలా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉదాహరణలు. అంటే ప్రేమకి ఇక్కడ వర్కౌట్ అవుతది, ఇక్కడ వర్కౌట్ అవ్వదనేది లేనే లేదు. మీరు రోజు ఆహ్, అన్ని గిన్నెలు తోముకుంటారు, ఇల్లు క్లీన్ చేసుకుంటారు, బట్టలన్నీ మడతలు పెడతారు, అన్నీ చేస్తారనుకోండి. నేను నాతో ఉండే గాడ్స్ కోసం ఇది చేస్తున్నాను అని ఒక ఫీల్‌తో చేయండి. నేనొక గాడ్‌ని కదా! నాతో ఉండే గాడ్స్ కోసం నేనిది చేస్తున్నా. ఒక లేడీ నాకొకసారి ఫోను జేసింది. మేడం మా ఆయన నన్ను ఎంత వెటకారంగా ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు మేడం. చాలా ఇబ్బందిగా ఉంటది. మా పాప కూడా వాడికి తందాన తాన అంటూ ఉంటది. అది గూడా అలానే బిహేవ్ చేస్తా ఉంది. చాలా రెక్లెస్‌గా ఇష్టమొచ్చినట్టు చికాకు చికాకుగా చేస్తారు వాళ్ళిద్దరు అని. సరే వాళ్ళిద్దరు గాడ్స్ అని మీరు బిలీవ్ చేయండి మేడం. మీరేది జెప్తే అదే చేస్తానంది. గుడ్డిగా వాళ్ళిద్దరు గాడ్స్ అని అంగీకరించు. "నువ్వొక గాడివి కదమ్మా" అంటే, "అవును మేడం నేను గాడ్‌నే." "నువ్వు గాడివి కదమ్మా! మరి వాళ్ళిద్దరు కూడా గాడ్స్ అని అంగీకరించి వాళ్ళ కోసం నువ్వు ఏ పని చేసినా, ఇల్లు ఊడుస్తున్నా, గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, మడతలు పెడుతున్నా, వాళ్ళకి వంట చేస్తున్నా, నేను నా గాడ్స్ కోసం చేస్తన్నా, నేను నా గాడ్స్ కోసం చేస్తన్నా." ఆఫ్టర్ 2 ½ 3 మంత్స్‌కి ఫోను చేసింది. "అబ్బా! మేడం మ్యాజిక్‌లా పనిచేసింది మేడం. మా ఆయన మారిపోయాడు, ఆ పిల్ల మారిపోయింది." ఇప్పుడు వాళ్ళు నాకు చాలా అనుకూలంగా ఉంటున్నారు మేడం. భలే ఉంది మేడం మా రిలేషన్ ఇప్పుడని చెప్తుంది ఆ అమ్మాయి. అంటే తను చేసిందేంటి? తను గాడ్ అని, తనతో ఉన్న వాళ్ళు కూడా గాడ్స్ అని బిలీవ్ చేసి, ఆ గాడ్స్ కోసం ప్రేమగా పనులు చేయడం స్టార్ట్ చేసింది. అంతే యాడ్ చేసింది. నా లైఫే మారిపోయింది మేడం. 15 డేస్ నుంచే నేను చేంజెస్ చూసేసాను మేడం వాళ్ళలో. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ కదా! అందుకు ఈ ప్రేమ తత్వాన్ని మనలో ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం అనేది చాలా అవసరం. అయితే ఇక్కడొక వాటర్ ప్రాసెస్ చెప్తాను. దానికంటే ముందు మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అయి కట్ చేసేటప్పుడు కానీ, కుక్ చేసేటప్పుడు కానీ, వడ్డించేటప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత వాటర్. మీరు వాటర్ ఎంత పూర్వంలో నేనే గాని పతివ్రతనే అయితే ఆం, బీం, బుష్ పిల్లయిపోవాలి, కుక్కయిపోవాలి, ఉడతయిపోవాలి, పెడతయిపోవాలి. అయిపోయావా లేదా? ఇప్పటికి కూడా వాటర్‌లో పవరుంది. మనం సరిగ్గా యూజ్ చేయట్లేదు. అంటే శపించేయమని అర్థం కాదు. మంచి వాటికి యూజ్ చేయాలి అని మనం. స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ నీటిని కాస్త అలా అలా టచ్ చేస్తూ వాటర్‌ని బ్లెస్ చేయండి. ఇది నా ఆరా అంతా క్లెన్స్ చేసి
నేను పూర్తిగా దివ్యత్వానికి కనెక్ట్ అవ్వటానికి అనుకూలమైన ఎనర్జీస్ ని నాలో డెవలప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అని వాటర్ అట్లా ట్యాప్ చేస్తూ ప్రాసెస్ చేయండి. ఒక్క 1 మినిట్ చేసేసి అప్పుడు స్నానం చేయండి. ఆరా మొత్తం క్లీన్ అయిపోద్ది. తేలికగా మనకు గట్టిగా నలుగు పెట్టి నలిస్తే ఒళ్ళు ఎలా తేలిగ్గా అయిపోతుంది, అంత తేలిగ్గా అయిపోతుంది. ఆరా అంతా క్లెన్స్ అయిపోతుంది అనమాట. ఓకే. అలానే వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ వాటరే ఉంది. వాటర్ పిల్లల్ని ఇస్తే ఎక్కడ ఎత్తుకుంటాం మనం? డైరెక్ట్ గా హార్ట్ దగ్గర ఎత్తుకుంటాం కదా, తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటాం కదా పిల్లల్ని. అలానే వాటర్ ని కూడా చక్కగా ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకుని ఆ వాటర్ కి ఒక్కసారి మీకు ఇష్టమైన వ్యక్తుల్ని తలుచుకోండి. మీకు ఎవరంటే చాలా ఇష్టం వాళ్ళని తలుచుకోండి. తెలియకుండా ఒక స్మైల్ కదా. మిమ్మల్ని ఎవరు ప్రేమగా చూస్తారు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తిని తలుచుకోండి. బహుశా ఇద్దరు ఒకటే అయ్యుండొచ్చు. ఓకే. అలాగే మీకు ఇష్టమైన స్వీట్ ఆర్ వాట్ ఎవర్ ఫుడ్, అప్పుడు నాకు చాలా ఉన్నాయి ఇష్టమైన తిండ్లు. ఎన్ని గుర్తొస్తున్నాయో. నోరు ఊడిపోతుంది కూడా అవన్నీ గుర్తొచ్చి. వావ్! ఎంత వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయో తెలుసా? అలాగే మీకు ఇష్టమైన పెట్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏదైనా యానిమల్ కానీ, ఫ్రెండ్స్ కానీ గుర్తెచ్చుకుంటారుగా. అలాగే మీకు ఇష్టమైన పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ. ఓకే. ఇప్పుడు చక్కగా ఈ వాటర్‌కి అలా చూడండి. అంటే ఇప్పటి వరకు ఇష్టమైనవన్నీ తలుచుకోవటం వల్ల ఆరాలంతా లవ్ వైబ్స్ నిండుతాయి కదా. ఆ కళ్ళల్లో నుంచి ఎనర్జీని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. చక్కగా వాటర్‌ని చూస్తూ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. ఇది నాకు అమృతం. ఇదే నాకు అమృతం. నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా చాలా ఆరోగ్యంగా, పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తున్న ఈ అమృతానికి కృతజ్ఞతలు. ఈ భూమిపై నేను దైవంగా జీవించటానికి సహకరిస్తున్న ఈ అమృతానికి కృతజ్ఞతలు. చక్కగా కళ్ళు తెరిచి లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. ఇదే నాకు అమృతం. ఇంకా మీకు ఏదైనా డిస్కంఫర్ట్స్, ఏమైనా రోగాలున్నా కూడా దానికి కూడా ఇదే మెడిసిన్ అని మీ లవ్‌తో మీ కళ్ళు ఓపెన్ చేసేటప్పుడు దాని నుంచి ఎనర్జీస్ దీంట్లోకి వెళ్తాయి. అలా వెళ్ళిన ఎనర్జీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్‌ఏక్ ఉందనుకోండి. ఆ హెడ్‌ఏక్‌కి సంబంధించిన మెడిసిన్‌గా ఇది మారాలి. మీకు లాస్ట్ 1 మినిట్ మేడం. యాహ్! మీకు షుగర్ ఉంటే షుగర్‌కి సంబంధించిన మెడిసిన్‌గా ఇది మారాలి. అలా మారిన తర్వాత దీన్ని ఒక 1 మినిట్ వదిలేసి దీన్ని వాటర్‌ని తాగటం స్టార్ట్ చేయండి. వన్స్ అలా తాగుతుంటే అన్ని రకాలుగా మీకు బెస్ట్ మెడిసిన్‌గా ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మీరు భోజనం చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పానో మీరు అన్నీ వండేస్తారు గదా. వండేసి డిష్ ఔట్ చేశాక కూడా సేమ్ ప్రాసెస్ చేయండి ఫుడ్‌కి కూడా. ఇది నాకు అమృతం. మీ ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు బిందెలో నీళ్లు పెట్టేసుకొని, ఆ బిందెలో ముందే ప్రాసెస్ చేసి పెట్టేసుకోండి. ఆ మంచినీళ్ళు ఇచ్చినా చాలు. వాళ్ళందరూ శాకాహారులుగా మారతారు. ప్రేమతత్వంతో వాళ్ళంతా ఉండగలుగుతారు. ఓకే. ఓకే. నాకు ఇచ్చిన సమయానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం క్లాస్. చాలా చాలా బాగుంది మేడం. ప్రేమతత్వం అంటే చాలా బాగా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మీరు క్లాస్. ఓహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. స్వాతి మేడం మాట్లాడండి.
ఎం స్వాతి మేడం. నమస్తే మేడం. నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఒక ఏంజలే వచ్చి చెప్పినట్టు చెప్పారు మేడం. థ్యాంక్ చాలా యూ. అద్భుతంగా మీరు చెప్పే విధానం కూడా చాలా చాలా బాగుంది మేడం. అసలు థ్యాంక్ యూ. ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ స్వాతి మేడం. ఫైనల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి దానికి గ్రాటిట్యూడ్. ప్రతి ఒక్క మనిషి ఏదైనా మనిషి కనపడితే వాళ్ళలో ఏదైనా ఒకటి నచ్చుతుంది కదా, ఆ నచ్చే విషయాలు మాత్రమే చూడటము, వాళ్ళకి దానికి గ్రాటిట్యూడ్ చెప్పటము, మనకు వచ్చిన ఫుడ్ కి కానీ, ఉన్న అవకాశాలకి కానీ, ఉన్న మంచి థింగ్స్, మంచి హస్బెండ్ దొరికాడు, లేదా మంచి పిల్లలు, లేదా మంచి వైఫ్, ఇట్లా ఉంటాయి కదా, వాటి అన్నిటికీ ఎప్పటికప్పుడు గ్రాటిట్యూడ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవటం వల్ల తెలియకుండా మనలో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యి పొద్దున్న మనం లేవగానంటే ఎప్పుడు మనకి ప్రేమతత్వం కావాలనిపించినా జస్ట్ అలా కూర్చుని లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఉంది కదా, వాటర్ కి చేసాం కదా, అలానే చేసుకుంటూ వెళ్తుంటే మన ఆరా అంతా ఆ లవ్ వైబ్స్ తో ఫిల్ అయిపోతుంది అనమాట. సో అది మనకి ఈజీగా మనం మెడిటేషన్ లో కూడా ఈజీగా ఈ ప్రాసెస్ తో ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు మనలోకి మనం. యా, ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ కానీ? స్వాతి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. ఎంతమంది స్వాతి గారు ఉన్నారు ఇక్కడ? చెప్పండి మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా అంటే మీరు ప్రేమను పంచుతూ ప్రతి పాయింట్ కూడా చాలా విలువైంది మేడం. భూమాత యొక్క నిజంగా ఆవిడ ప్రేమను అన్ని పాయింట్లు చాలా విలువైనవి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది క్లాస్ అంతా. థ్యాంక్ యూ మేడం. ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ మేడం. యూ. మీరు అవకాశం ఇవ్వబట్టి నేను నేర్పించగలిగాను కదా. సో సహకార ఆత్మలకి థ్యాంక్ యూ. కాదు, ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అని నిజంగానే అనిపించిందా? స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన లైఫ్ అంతా అవును. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళడానికి. మేడం, చాలా చాలా ఇంపార్టెంట్. మ్మ్. ఒక చిన్న విషయం చెప్తాను మేడం. చెప్పండి. థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఒక విషయం జరిగింది. ఇందులోనే ఉన్నారు ఒక ఆవిడ, 6 నెలలకి 3 నెలలకి బాత్రూమ్ నుయ్య నిండిపోయేదండి. నిండిపోతుంది. ఎప్పుడు 3 నెలలకి నిండిపోతుంది, 6 నెలలకి నిండిపోతుందా నా దగ్గర అంటూ ఒక రోజు అవన్నీ వదిలేసి దానికి థ్యాంక్స్ చెప్పడం ప్రారంభించు అన్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి, నిండలేదు. అది అవును మేడం. అంటే మనం ఏదో అది బాత్రూమ్ కాబట్టి నిండుతుంది అని మనం ఏదో అనుకుంటున్నాం, కానీ అది ఎంత చక్కటి విషయమో చూడండి. ఎంత మాది 20 సంవత్సరాలు అయిందండి. అదే మరి నేను ప్రతి చూడండి. థ్యాంక్స్ చెప్తాను. అదే అదే మ్యాజిక్, ఎనర్జీ మ్యాజిక్ అది. వెరీ నైస్, Yes, ma'am. మీరు వెరీ నైస్. చెప్పింది మంచి సలహా చాలా ఇచ్చారు ఆ అద్భుతంగా మేడంకి. ఆ, నిండు ఈ కనిపిస్తే బాగుంది. గోడలకు మీరు కూడా కనిపించ- చెవులు ఉంటాయని పెద్ద మేడం మీరు కనిపించట్లేదు మేడం. కుదిరితే మీరు కనిపించే ప్రయత్నం చేయండి. పార్వతి మేడం కెమెరా ఆన్ చేసుకోండి మేడం. బలవంతం మేడం. లేదు, మీరు కంఫర్టబుల్ గా ఉంటేనే ఆన్ చేయండి. చూడగలుగుతాను. చూపిస్తే మాట సరిగ్గా వినరేమో. అవునా? పర్వాలేదు, ఒకసారి ట్రై చేయండి. అంటే నెట్వర్క్ లేదు, ఇష్యూ మీకు మేడం. ఇబ్బంది లేదు. ఆహా, గోడ ఓకే. సూపర్ మేడం, మీరు చెప్పింది అయితే చాలా సూపర్ గా ఉంది. గోడలకి చెవులు ఉంటాయి. అవును మేడం. గోడ కూడా వ్యూ కెమెరా ఆఫ్ చేసుకునే మాట్లాడండి మేడం. మీరు కెమెరా ఆఫ్ చేసేసుకోండి, వాయిస్ ఆఫ్ అర్థం చేయండి. కావట్లా. పర్లేదు, చూసేసాం మీ ఫేస్. పర్వాలేదు ఇప్పుడు. కెమెరా ఆఫ్ అయ్యండి మేడం. మీ వాయిస్ కట్ అవుతుంది, కెమెరా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మాట్లాడారు. చెప్పండి. గదిలోకి రాగానే ఆ గోడలను అలా స్పర్శించి లవ్ యూ అంటే అండి, ఎవరి ఇంట్లోకి వచ్చినా ఈ గదిలోకి వచ్చేటప్పటికి ఏంటి ఎంత ఎనర్జీగా అనిపిస్తున్నది, కళ్ళు మూసుకుపోతున్నాయి, ఆంజనేయ స్వామి కనిపించారు ఇలా అంటారండి. ఓన్లీ లవ్ అంతే నేను చెప్పేది. వెరీ అసలు ఈ నైస్. దుప్పటి వేస్తే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుందండి. ఏంటంటే దానికి లవ్ అంతే. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మీరు చెప్తూ ఉంటే నాకు నేను
అక్కడ చెప్తున్నా అనిపించేలా అనిపించింది. థ్యాంక్ యూ అండి అవునవును. స్వాతి ఆ గారు. ఎక్స్‌పీరియన్సెస్ అనిపిస్తాయి అలాగా. వెరీ గుడ్. వెరీ గుడ్. నైస్. నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ, ఎక్స్‌పీరియన్సెస్ కానీ? మేడం సీతారాంపూరి గారు మాట్లాడండి. వాటర్ అమ్మా చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. చెప్పండి. చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది. మీరు చక్కగా వాటర్ బాటిల్ పుచ్చుకుని మేడ మీదకి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడటం అది చాలా బాగుంది. చాలా చక్కగా చెప్పారు. బాగుంది. మనకి అంటే చాలా మాట్లాడుతుంటే ఎలా ఫాస్ట్‌గా ఉంటుందో చెప్పారు. ఫాస్ట్‌గా కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా బావుంటది మేడం. ఇంకా అంటే టైం లేక కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ నేను చెప్పలేకపోయాను కానీ ఆ, కోతులు కూడా కోతి వచ్చేదన్నమాట. మేము హాస్టల్ పైన పడుకునేదాన్ని. ఒక కోతి ఉమ్, వచ్చేది. నేను ఒకరోజు ఏంటంటే బాగా రికార్డింగ్‌కెళ్ళొచ్చి నైట్ 12 అయిపోయింది. టైర్డ్ అయిపోయాను బాగా. రోజంతా నించుని పాడి పాడి టైర్డ్ అయిపోయి ఉమ్, ఇంక పడుకొని పోతా. నేనేం చెప్పాను, పొద్దున్నే 6 కల్లా లేస్తా నేను మెడిటేషన్‌కి అని చెప్పేసి పడుకొని పోయా. ఉమ్, పడుకొని పోయి 4 కల్లా లేస్తానని చెప్పా. 4కి లేసి మెడిటేషన్ చేసేస్తా. ఇవాళ ఎగ్గొట్టేస్తున్నా కదా! నేను నైట్ ఎగ్గొడుతున్నా అని చెప్పి. 4 ఆహా, అయింది. నేను లేవలా. 5 అయింది లేవలా. 6 అయింది లేవలా. అంటే 6 కల్లా నా బాడీ అలసటంతా తీరిపోయింది. నేను బద్ధకానికి లేవట్ల. అప్పుడు ఆ, నాకు సౌండ్ వస్తా ఉంది. ఏంట్రా ఈ సౌండ్ దుబ్బని సౌండ్ వచ్చింది. లేచి చూస్తే ఒక ట్యాంక్ పైనున్న కోతి ఒకటొచ్చి ట్యాంక్ పైనున్న ఉమ్, మూతను పడేసింది. పడేస్తే ఆహా, నేను చూసి అబ్బా! అని చెప్పి ఎక్కడ లేపేస్తదా అని మొత్తం ముసుగంతా వేసేసుకున్నా. ఆహా, పైన కిందన దుప్పటి వేసేసుకొని పడుకున్నా. లేవడం ఇష్టం లేక. అది ఉమ్, వస్తోంది దాని అడుగులు శబ్దం వినపడుతుంది నాకంతా. ఉమ్. అదొచ్చింది ఎలాగో దొరికింది. దుప్పట్లోకి దూరేసిందది. దూరేసి అయ్యో, నేనేదో షార్ట్ ఏసుకొని పడుకొనున్నా. అది ఆ, ఇట్లా కాలు మీద ఇలా పీల్చి లేపుతుందది నన్ను మెడిటేషన్ చేయడానికి. లేవమ్మని అయ్య బాబోయ్. లేవమని మెడిటేషన్ చేయమని లేపుతుందనమాట. ఆహా, అలా ఇంక అప్పుడు లేసి మెడిటేషన్‌లో కూర్చుంటే ఊరుకుందనమాట. అందరికి వస్తది మేడం. అందరిని ఇబ్బంది పెడతది. కానీ నన్నేమి అనదు ఆ కోతి. నేను మెడిటేషన్ చేసుకుంటుంటాను. ఆ పక్క నుంచే వెళ్తది ఏమి అనదు. ఆహా, నేనెప్పుడైనా పడుకుంటే పక్కన పిల్లలవి పరుపులు గట్రా చింపేస్తా ఉంటదది. ఆ, చింపేస్తుంటే వీళ్ళందరూ కయ్ కయ్యమని అరుస్తా ఉంటే లేసేదాన్ని. లేసి చూసి వాళ్ళు చదువుకునేవారనమాట. లేసి ఉమ్, చూస్తే ఇదంతా చింపేస్తూ నా పక్క బెడ్డే చింపుతూ ఉంటే లేచి, "గుడ్ మార్నింగ్ ఎందుకమ్మా అలా? ఇబ్బంది పడతారు కదా! బాధపడతారు. వదిలేసేయి" అంటే అది వదిలేసేదది. అబ్బా, వీళ్ళేమో ఇదేంది ఈ పిల్ల పిచ్చి పిల్లలాగుంది. ఈ కోతులతో మాట్లాడుతది. ఈమె పిల్ల చెప్పగానే వదిలేయడం ఏంట్రా బాబు అనేవాళ్ళనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి అబ్బా, తెలీదు. మనం ఇలా కనెక్షన్ మెయింటైన్ చేస్తాము ఆ, వాళ్ళతోని. ఆ, సో, ఇలా ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్. నైట్ పడుకుంటే నేనొక్కదాన్నే పడుకుంటే, ఒక కోతొచ్చి నా బెడ్ చుట్టూ తిరుగుతా ప్రదక్షిణలు చేసేది. మళ్ళీ నాకు ఎరుక వచ్చి నేను లేస్తే వెళ్ళిపోయేది. మళ్ళీ ఆహా, నేను నిద్రపోతే మళ్ళీ వచ్చి ప్రదక్షిణలు. అంటే ఎంత ప్రొటెక్షన్ గూడా ఇచ్చేవారు వాళ్ళు మనకి. ఎంత అబ్బా, ప్రొటెక్షన్ ఇస్తారు అనేది కూడా మనం అంటే గమనించొచ్చనమాట. ఇలాంటి పనులతో మనం. అవునవును. అది అలా ఇంకా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయన్నమాట చాలా వీటితో. బాగుంది. చాలా హ్మ్. బాగుంది. చాలా బాగుంది. ఓకే మేడం. పార్వతి మేడం మాట్లాడతారా? పార్వతి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మా ఎస్వీబీఎంసీ డిజిటల్‌కి వచ్చి మీరు ఇంతటి జ్ఞానాన్ని అందించినందుకు మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం మేడం మీకు. థాంక్ యూ సో మచ్. ఎస్‌విపిఎంసి డిజిటల్ ఛానెల్ వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంకా అద్భుతమైన ఆత్మ జ్ఞానం మీ ద్వారా ఎందరికో చేరాలని, మరెందరో శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పత్రి సార్ బ్లెస్సింగ్స్ వల్ల పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్‌కి మనమందరం ఇంకా యాక్టివ్‌గా మంచి జ్ఞానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. లవ్ యూ. ఏంజిల్ బంగారానికి లవ్ యూ. థాంక్ యూ. బాయ్. బాయ్ మేడం. ఏంజల్ స్వాతి మేడం గారు లవ్ యూ మేడం. థాంక్ యూ. బాయ్. బాయ్ మేడం.
మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, జయలక్ష్మి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్విపిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్టర్స్. అలాగే రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు మ్యూజిక్ మెడిటేషన్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు ఈ సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.